హలో ఎవ్రీవన్. సో ఈ రోజు సెషన్ లో మనము క్లాస్ 11th ఆల్ ఫార్ములాస్, మనకి జేఈ ఎగ్జామ్ లో కావాల్సిన ఫార్ములాస్ ఏమేంటి అనేవి ఒక క్విక్ రివిజన్ చేద్దాము. క్లాస్ 11th ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి, అంటే మనకి 1A 1B లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, దానికి రిలేటెడ్ ఫార్ములాస్ ఏంటి అనేవి క్విక్ రివిజన్ చేద్దాము. అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంటుంది. సో దట్ బిఫోర్ గోయింగ్ టు యువర్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్కసారి వీడియో చూడండి, ఫార్ములాస్ అన్ని రివైజ్ అవుతాయి. అండ్ డౌన్లోడ్ దట్ పీడిఎఫ్ వన్స్ రివైజ్ ఆల్ ది ఫార్ములాస్. ఓకేనా? డన్. చలో లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్. సో ఫస్ట్ మనం ట్రిగనోమెట్రీ నుంచి ఫార్ములాస్ చూద్దాం. ట్రిగనోమెట్రీ బేసిక్ ఐడియా ఉంది కదా, రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. ఇక్కడ నాకు ఒక యాంగిల్ థీటా, ఈ థీటాకి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ ఉన్నది అడ్జసెంట్ సైడ్. సైన్ థీటా రాయాలి. సైన్ థీటా అంటే ఏమని రాస్తామమ్మా మనం జనరల్ గా దీనికి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఏబి బై ఏసి. కాస్ థీటా అంటే ఏమని రాస్తాం మనం? బీసీ బై ఏసి. సిమిలర్లీ టాన్ థీటా అంటే సైన్ బై కాస్, కాట్ థీటా అంటే కాస్ బై సైన్, సీకెంట్ థీటా అంటే 1 బై కాస్, కొసీకెంట్ థీటా అంటే 1 బై సైన్. ఇవి మనం క్లాస్ 10th లోనే నేర్చుకున్నాము. Along with that identities, sin square theta plus cos square theta equal to 1, secant square theta minus tan square theta equal to 1, cosec square theta minus cot square theta equal to 1. ఫస్ట్ ట్రిగనోమెట్రీ అనగానే వీటి వరకు వచ్చి ఉండాలి. అండ్ తర్వాత ఇప్పుడు మనం ఇక ఇంటర్మీడియట్ లోకి వస్తే ప్రతి ట్రిగనోమెట్రిక్ రేషియోకి సంబంధించి దాని డొమైన్ ఏంటి, దాని రేంజ్ ఏంటి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, డొమైన్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్, రేంజ్ అంటే మనకు వచ్చే రిజల్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ సైన్ కి తీసుకుంటే అబ్జర్వ్ కేర్ఫుల్లీ, ఇన్పుట్ అన్నప్పుడు ఎప్పుడైనా, డొమైన్ అన్నప్పుడు ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ ని చూడండి, రేంజ్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే వై యాక్సిస్ ని చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నాకు సైన్ ఎక్స్ డొమైన్ అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో నేనేం పెట్టుకోవచ్చు, ఈ ఎక్స్ ప్లేస్ లో నేనేం పెట్టుకోవచ్చు అంటే ఐ కెన్ కీప్ ఆల్ రియల్ నెంబర్స్. మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ దాకా డొమైన్ నువ్వు ఏదన్నా ఇవ్వచ్చు. సైన్ పై, సైన్ 2 పై, సైన్ 3 పై, సైన్ 100 పై, సైన్ 2000 పై, ఏదైనా తీసుకోవచ్చమ్మా డొమైన్. రేంజ్ వచ్చేసరికి రేంజ్ ఇస్ నథింగ్ బట్ రిజల్ట్. నేను ఇన్పుట్ నాకు కావాల్సింది ఇచ్చాను, రేంజ్ వచ్చేసరికి -1 to 1. ట్రిగనోమెట్రిక్ రేషియోలో ఫస్ట్ సైన్ థీటా డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ వచ్చేసరికి -1 to 1. అంటే మీనింగ్ ఏంటంటే ఎంత ఇన్పుట్ అన్నా ఇవ్వు, సైన్ కి ఎంత ఇన్పుట్ అన్నా ఇవ్వు, అవుట్పుట్ వచ్చేసరికి మాక్సిమం 1 వరకు వెళ్ళగలదు. అంటే ఇంతకన్నా పైకి పోదు మన గ్రాఫ్, మినిమం -1 కి వస్తుంది, ఇంతకన్నా తగ్గదు మన గ్రాఫ్. ఓకేనా? సో సైన్ ఎక్స్ ఏదైతే ఉందో ఈ సైన్ ఎక్స్ కి రేంజ్ ఏమవుతుంది అంటే -1 to 1 అవుతుంది. అండ్ పీరియడ్ ఆఫ్ ది సైన్ ఫంక్షన్ ఈస్ 2π. పీరియడ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నాకు యూనిక్ గా ఉంది చూడండి గ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యూనిక్ ఉంది. మళ్ళీ ఈ పార్ట్ ఏదైతే ఉందో అదే కదా రిపీట్ అయ్యేది, మళ్ళీ ఈ పార్ట్ ఏదైతే ఉందో అదే కదా రిపీట్ అయ్యేది. సో నాకు స్టార్టింగ్ ఫ్రమ్ 0 ఎక్కడి నుంచి ఎక్కడ దాకా యూనిక్ ఉందో దాన్ని పీరియాడిసిటీ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. సైన్ ఎక్స్ కి పీరియడ్ వచ్చేసరికి 2π. క్లియర్? ప్రతి ట్రిగనోమెట్రిక్ రేషియో గ్రాఫ్ ఐడియా ఉండాలి. సైన్ చూడండి అమ్మా, ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, π/2 దగ్గర ఇంక్రీజ్ అవడం అయిపోయి డిక్రీజ్ అయింది. పై తర్వాత నెగిటివ్ లోకి వెళ్ళింది, మళ్ళీ 2π తర్వాత పైకి వచ్చింది. ఇలా గ్రాఫ్ ఐడియా ఉండాలి, ఆ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఐడియా ఉండాలి, ఆ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ యొక్క రేంజ్ ఐడియా ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. సైన్ డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ వచ్చేసరికి -1 to 1. నెక్స్ట్ cos x. cos x కి sin x కి డొమైన్ రేంజ్ సేమ్ ఉంటాయి. cos కి కూడా డొమైన్ ని కావాల్సింది ఇచ్చుకో, డొమైన్ -ఇన్ఫైనైట్ నుంచి +ఇన్ఫైనైట్ దాకా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఆల్ రియల్ నెంబర్స్. డొమైన్ అంతా ఇచ్చుకో, రేంజ్ వచ్చేసరికి -1 to 1. అంటే cos x మాక్సిమం వాల్యూ 1 కి వెళ్తుంది, cos x మినిమం వాల్యూ వచ్చేసరికి -1 దగ్గరకు వస్తుంది. cos గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే 1 దగ్గర స్టార్ట్ అవుతాం, cos 0 1 నుంచి తగ్గుతూ 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 వచ్చి తర్వాత పెరుగుతుంది. ఇలా ఉంటుంది. ఇదే సైన్ అయితే నాకు 0 నుంచి ఇలా పెరుగుతుంది. సైన్ కాస్ రెండు కట్ అయ్యే పాయింట్ π/4, సైన్ కాస్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ π/4. 0 నుంచి π/4 దాకా కాస్ పైన ఉంటుంది, π/4 నుంచి π/2 దాకా సైన్ పైన ఉంటుంది. ఓకే, క్లియర్? ఫస్ట్ 2 క్లియర్ కదమ్మా. సైన్ ఎక్స్ డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ -1 to 1. cos x డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ -1 to 1. నెక్స్ట్ వన్
tan x. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా సరే అమ్మ డొమైన్ రాయాలి అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. డొమైన్ రాయాలి అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. మరి మనకి tan x అంటే ఏంటి? sin x by cos x కదా. నేనేమన్నాను, మనం డొమైన్ రాయాలి అంటే డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు నాకు. మరి డినామినేటర్ ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి? అంటే cos 0 అయినప్పుడు. సో నాకు cos 0 అవ్వకూడదు అంటే రియల్ నెంబర్స్ లోంచి 2n + 1 × π/2 అంటే ప్రతి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 కి నాకు cos 0. ప్రతి ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 కి cos 0. ఆ కేస్ తప్ప రిమైనింగ్ కేస్ నేను ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఆ కేస్ తప్ప రిమైనింగ్ కేస్ నేను ఆన్సర్ గా తీసుకోవచ్చు. రైట్? సో నాకు డొమైన్ అంటే ఇప్పుడు నాకు ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2n + 1 × π/2. 2n + 1 × π/2 తప్ప అన్ని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. రియల్ నెంబర్స్ మైనస్ 2n + 1 × π/2. అర్థమైంది ఎందుకు సపరేట్ చేసామో? ఈ కేసెస్ లో cos 0 అవుతుంది. cos 0 అయితే నాకు డొమైన్ ఉండదు. డొమైన్ లో డినామినేటర్ 0 అవ్వకూడదమ్మా. సో ఆ కేసు తప్ప రిమైనింగ్ తీసుకున్నాం. రేంజ్ వచ్చేసరికి ఆల్ రియల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, tan రేంజ్ -∞ to +∞ అన్ని వాల్యూస్ ఇస్తుంది tan రేంజ్ వచ్చేసరికి -∞ to ∞. క్లియర్? మళ్ళీ చెప్తున్నా, tan x డొమైన్ r - 2n + 1 × π/2, రేంజ్ ఆల్ రియల్ నెంబర్స్. నెక్స్ట్ cot x. cot అంటే ఏంటి మనకి? cos by sin. cot అంటే cos by sin. ఇప్పుడు సంగతి ఏంటి మనకి? డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అవ్వకూడదు అంటే sin 0 అవ్వకూడదు. sin ఎక్కడ 0 అవుతుంది? ప్రతి మల్టిపుల్ ఆఫ్ π కి sin 0. r మైనస్ మల్టిపుల్స్ ఆఫ్ π, r - nπ. r - nπ అంటే మల్టిపుల్స్ ఆఫ్ π కి sin 0. ఆ కేస్ తప్ప రిమైనింగ్ కేసెస్ అన్ని నేను డొమైన్ గా తీసుకోవచ్చు. రేంజ్ వచ్చేసరికి -∞ to ∞. గుర్తుపెట్టుకోండి అమ్మా, tan cot రేంజ్ సేమ్ ఉంటుంది, డొమైన్ కాదు. tan డొమైన్ అంటే నీకు cos 0 అవ్వద్దు. cos 0 అవ్వద్దు అంటే r - 2n + 1 × π/2. నెక్స్ట్ cot అంటే cos by sin. sin 0 అవ్వద్దు. sin 0 అవ్వద్దు అంటే r - nπ. దానికి దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే? నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ x ఎక్కడ ఉంటదంటే cos ఉన్న ప్లేసుల్లో తప్ప రిమైనింగ్. ఇఫ్ మీరు cos గ్రాఫ్ డ్రా చేస్తే ఇట్లా వస్తుందమ్మా. సో cos ఉన్న ప్లేసుల్లో తప్ప రిమైనింగ్ ప్లేసుల్లో నాకు సీకెంట్ ఉంటుంది. గ్రీన్ కలర్ ది cos అనుకుంటే cos ఉన్న ప్లేస్ లో తప్ప రిమైనింగ్ ప్లేసెస్ లో సీకెంట్ ఉంటుంది. రైట్? సీకెంట్ అంటే ఏంటి మనకి? 1/cos. డొమైన్ రాయాలంటే సేమ్ సిచ్యువేషన్. నాకు డినామినేటర్ 0 అవ్వద్దు. డినామినేటర్ 0 అవ్వద్దు అంటే cos 0 అవ్వద్దు. r - 2n + 1 × π/2. రేంజ్ వచ్చేసరికి ఏం చెప్పాను? cos ఎక్కడ ఉంటుందో అక్కడ తప్ప రిమైనింగ్ ప్లేసెస్ లో నాకు సీకెంట్ ఉంటుంది. r అంటే r మైనస్ cos ఎక్కడ ఉంటుంది నాకు? -1 to 1 కదా. ఆ సిచ్యువేషన్ తప్ప మిగిలినవన్నీ ఇంకొకలాగా ఎలా రాస్తామంటే దాన్ని -∞ to -1 యూనియన్ 1 to ∞. అంటే నువ్వు గ్రాఫ్ తీసుకుంటే -1 to 1 దగ్గర cos ఉంటుందమ్మా. cos ఉన్న ప్లేస్ లో తప్ప రిమైనింగ్ ప్లేస్ లో సీకెంట్ అంటే -∞ to -1 యూనియన్ 1 to ∞. cos కి సీకెంట్ కి 1 - 1 కామన్. 1 - 1 కామన్. అపార్ట్ ఫ్రమ్ దిస్ సీకెంట్ ఏమో ఇటు పోతుంది, cos ఏమో ఈ మధ్యలో ఉంటుంది. ఓకేనా? సో రేంజ్ ఆఫ్ సీకెంట్ -∞ to -1 యూనియన్ 1 to ∞. నెక్స్ట్ కొసెక్. కొసెకెంట్ అంటే ఏంటి మనకి? 1/sin. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? నాకు డొమైన్ రాయాలి అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అవ్వద్దు అంటే r - nπ. డన్. రేంజ్ -∞ to -1 యూనియన్ 1 to ∞. డన్. క్లియర్? అన్ని ట్రిగనోమెట్రీ డొమైన్స్ రేంజ్ ఐడియా ఉన్నాయి కదా. ఒక్కసారి నాతో పాటు రాయండి అమ్మా అన్ని. రైట్ ఇట్ అలాంగ్ విత్ మీ. టేక్ పెన్ అండ్ పేపర్. వీడియో పాస్ చేసి పెన్ పేపర్ తీసుకొని ఒక్కసారి నాతో పాటు డొమైన్ రేంజ్ రాయండి. డొమైన్ రేంజ్ ట్రిగనోమెట్రీలో ఇంపార్టెంట్, ఫంక్షన్స్ లో కూడా ఇంపార్టెంట్ ఇవి. sin x డొమైన్ ఇన్పుట్ ఐ కెన్ గివ్ ఎనీథింగ్. అవుట్పుట్ వచ్చేసరికి -1 to 1. cos x డొమైన్ ఆల్ రియల్ నెంబర్స్, రేంజ్ -1 to 1.
tan x tan అంటే ఏంటి నాకు sin by cos డినామినేటర్ 0 అవ్వదు r minus 2n plus 1 into pi by 2. సిమిలర్లీ tan కి ఏదైతే ఉందో secant కి అదే ఉంటుంది ఎందుకంటే ఇది sin by cos ఇది 1 by cos డినామినేటర్ లో రెండింటికి కాస్లు ఉంటాయి కాబట్టి cot కి ఏదైతే డొమైన్ ఉంటుందో cosecant కి అదే ఉంటుంది cot అంటే cos by sin cosecant అంటే 1 by sin. Tan range all real numbers, cot range all real numbers, secant range minus infinite to minus 1 union 1 to infinite, cosecant range minus infinite to minus 1 union 1 to infinite. ఇది ఎందుకు రాశానంటే అమ్మా మీకు ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ డొమైన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ sin ఇన్వర్స్ x తీసుకున్నాను అనుకో sin ఇన్వర్స్ x కి డొమైన్ ఇది sin inverse x domain, cos inverse x domain, tan inverse x domain, cot inverse x domain, secant inverse x domain, cosecant inverse x domain. Inverse trigonometry domains. Sin range ఏదైతే ఉందో inverse sin domain అది. Sin x range sin inverse x domain, cos x range cos inverse x domain, tan x range tan inverse x domain. సిమిలర్లీ అన్నిటికీ రాస్తాం. ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ రేంజ్ పెద్దగా అవసరం లేదు కానీ డొమైన్స్ అవసరం ఫంక్షన్స్ కాన్సెప్ట్ లో. క్లియర్? దీని డొమైన్ రేంజ్ నేర్చుకోండి ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ డొమైన్స్ కూడా వచ్చేసినట్టే మీకు. నెక్స్ట్ పీరియాడిసిటీ. పీరియాడిసిటీ మనకి జేఈలో ఎక్కువ రాదు కానీ ఎంసెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంది. సైన్ కాస్ సీకెంట్ కొసీకెంట్ హ్యావ్ పీరియడ్స్ 2π, tan cot has period π, అండ్ పీరియడ్ ఆఫ్ సైన్ కే తీటా. సైన్ తీటా 2π కదా, తీటాకి ఏమైంది కే మల్టిప్లై అయింది, పీరియడ్ కి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. సిమిలర్లీ డివైడ్ అయింది పీరియడ్ కి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. సేమ్ tan కూడా tan తీటాకి π, tan కే తీటా π by k, sin power n cos power n secant power n cosecant power n 2π if n is odd, π if n is even. అంటే sin స్క్వేర్ cos స్క్వేర్ secant స్క్వేర్ cosecant స్క్వేర్ స్క్వేర్లు పవర్ 4లు పవర్ 6లు ఉంటే పీరియడ్ π మాత్రమే. పీరియడ్ ఆఫ్ మోడ్ సైన్ మోడ్ కాస్ మోడ్ tan మోడ్ cot మోడ్ secant మోడ్ cosecant అన్ని మాడ్యులస్ ఫంక్షన్స్ కి పైయే. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ sin theta plus cos theta tan theta plus cos theta secant plus cosecant వీటన్నిటికి పీరియడ్స్ π/2. ఇవి మీకు ఎంసెట్ లో ఎక్కువ హెల్ప్ అవుతాయి జేఈ కన్నా. నెక్స్ట్ నానా sin 0 30 45 60 90 అందరికి వచ్చు. 0 1/2 1/2 √3/2 1 cos రాస్తే రివర్స్, sin by cos రాస్తే tan ని రివర్స్ రాస్తే cot, 1 by cos రాస్తే secant ని రివర్స్ రాస్తే cosecant. ఆ టేబుల్ అందరికీ వచ్చు కదా, అది వస్తే సరిపోదు. ఇక్కడ జేఈ క్వశ్చన్స్ చేయాలన్నా ఎంసెట్ క్వశ్చన్స్ చేయాలన్నా అలాంగ్ విత్ దట్ 100% మస్ట్ అండ్ షుడ్ ఇవన్నీ రావాలి. రీసెంట్ ఇయర్స్ లో వీటి మీద వస్తున్నాయి మా క్వశ్చన్స్ అండ్ మీ షిఫ్ట్ లో కూడా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ట్రిగనోమెట్రీ లో వెయిటేజ్ కదా నేను వదిలేస్తాను అనుకోవద్దు, ట్రిగనోమెట్రీలో రావు ఏదో చాప్టర్ లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఒకటి చేసావు నువ్వు, అంత అయిపోయాక cos 15 కావాలి నీకు, cos 15 మైనస్ cos 30 ఉంది, cos 30 ని తెలుసు, cos 15 తెలియకపోతే ప్రాబ్లం చేయలేము. ఇలా వేరు చాప్టర్స్ లో చాలా ఇంక్లూడ్ అయిన ఉన్న ఫార్ములాస్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఇది మాత్రం 100% రివైజ్ చేసి వెళ్ళండి. ప్రాబ్లం అంతా చేసిన తర్వాత ఈ వాల్యూస్ తెలియక రాంగ్ ఆన్సర్స్ పెట్టొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేక్ ఏ నోట్ ఆన్ దీస్ ఫార్ములా. 7.5 50 ఎక్కువ ఇవి ఇంపార్టెంట్. ఇవి వాటితో పాటు ఇవి కూడా నేర్చుకుంటే మంచిది. ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ప్రతి ట్రిగనోమెట్రిక్ రేషియోవి రావాలి. నెక్స్ట్ జనరల్ ట్రిగనోమెట్రీ ఫార్ములా sin a plus b sin a cos b plus cos a sin b, sin a minus b sin a cos b minus cos a sin b, cos a plus b cos a cos b minus sin a sin b, cos a minus b cos a cos b plus sin a sin b, tan a plus b tan a plus tan b by 1 minus tan a tan b, tan a minus b tan a minus tan b by 1 plus tan a tan b, cot a plus b cot a cot b minus 1 by cot b plus cot a, cot a minus b cot a cot b plus 1 by cot b minus cot a. ఒకసారి మీకు ఖాళీ ఉన్నప్పుడు
ఒక వైట్ పేపర్ తీసుకొని ఫార్ములాస్ అన్ని చూడకండి రాయండి, మొత్తం అన్ని చూడకండి రాయండి, అది రాసి ఇవి రాసి ఇవి రాసి అవి రాసి కాదు, అన్ని చూడకండి రాయండి. సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, ప్లస్ ఎక్కడ మైనస్ ఎక్కడ, మైనస్ ఎక్కడ ప్లస్ ఎక్కడ అనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, దీని అప్లికేషన్ ఇంపార్టెంట్. tan pi by 4 plus theta 1 plus tan theta by 1 minus tan theta. దీన్నే tan ని sin by cos రాసుకుంటే cos theta plus sin theta by cos theta minus sin theta. ఇవి ఇంపార్టెంట్ అమ్మా. tan a plus b, tan a plus tan b by 1 minus tan a into tan b. tan ని sin by cos రాసుకుంటే ఇది. సిమిలర్లీ ఫర్ మైనస్ ఆల్సో. మనకి ఎగ్జామ్ లో ఇది కనబడుతుంది 1 plus tan theta by 1 minus tan theta, చూడగానే మనకి ఇది గుర్తు రావాలి. సిమిలర్లీ sin by cos రాసుకుంటే ఈ రెండు అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఇవి ఇస్తాడు నాన్న ఎగ్జామ్ లో, మనం ఇలా రాసుకోవాలి వాటిని. నెక్స్ట్ 2 sin a sin b డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ లో బాగా హెల్ప్ అవుతాయి ఇవి మీకు. 2 sin a cos b sin a plus b plus sin a minus b, 2 cos a sin b sin a plus b minus sin a minus b, 2 cos a cos b cos a plus b plus cos a minus b, 2 sin a sin b cos a minus b minus cos a plus b. నెక్స్ట్ సిమిలర్లీ ఇవి కూడా ఇంపార్టెంట్ నాన్న. sin c plus sin d 2 sin c plus d by 2 cos c minus d by 2, sin c minus sin d 2 cos c plus d by 2 sin c minus d by 2, cos c plus cos d 2 cos c plus d by 2 cos c minus d by 2, cos c minus cos d minus 2 sin c plus d by 2 sin c minus d by 2. మైనస్ వద్దు అనుకుంటే దీన్ని ఇక్కడ రాసుకుంటాం, c minus d కాస్త d minus c అవుతుంది. ఇది వాడినా పర్లేదు, ఇది వాడినా పర్లేదు. sin 2 theta 2 sin theta cos theta, ఇంకో ఫార్ములా 2 tan theta by 1 plus tan square theta. cos 2 theta కి 4 ఫార్ములాలు ఉంటాయి. జనరల్ ఫార్ములా cos square theta minus sin square theta, ప్యూర్లీ cos లో రాయాలంటే 2 cos square theta minus 1, ప్యూర్లీ sin లో రాయాలంటే 1 minus 2 sin square theta, ప్యూర్లీ tan లో రాయాలంటే 1 minus tan square theta by 1 plus tan square theta. sin 2 theta by cos 2 theta చేస్తే tan 2 theta వస్తుంది, 2 tan theta by 1 minus tan square theta. సిమిలర్లీ sin 3a cos 3a tan 3a కూడా వచ్చి ఉండాలి. క్లియర్? ఒక్కసారి ఆ ఫార్ములాస్ అన్ని చూసుకోండి. నెక్స్ట్ వన్ సేమ్ ఫార్ములాలు హాఫ్ అయ్యాయి. sin 2 theta అంటే 2 sin theta cos theta కదా, అదే sin theta అంటే 2 sin theta by 2 cos theta by 2, cos theta అంటే cos square theta by 2 minus sin square theta by 2. అన్ని అవే ఫార్ములాస్ అమ్మ, ఒక్కసారి రివైజ్ చేయండి. ఇది బాగా ఇంపార్టెంట్, దీన్ని బాగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ ట్రిక్స్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ 2025 జేఈలో ఈ ట్రిక్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది మీకు. ఈ ట్రిక్స్ ఇంపార్టెంట్. 3 యాంగిల్స్ కనబడతాయి, ఈ రిలేషన్ చూసుకోండి అమ్మా. sin theta sin 60 minus theta sin 60 plus theta. క్వశ్చన్ సాల్వ్ చేసిన పని లేదు, డైరెక్ట్ ఆన్సర్ 1/4 sin 3 theta, cos theta cos 60 minus theta cos 60 plus theta. క్వశ్చన్ ని సింప్లిఫై చేయక్కర్లేదు, డైరెక్ట్ ఆన్సర్ 1/4 cos 3 theta. సిమిలర్లీ tan theta tan 60 minus theta tan 60 plus theta. క్వశ్చన్ సింప్లిఫై చేయక్కర్లేదు, tan 3 theta. గుర్తుపెట్టుకోండి, sin కి cos కి 1/4 వస్తుంది, tan కి రాదు. నెక్స్ట్ ఇది పెద్ద అవసరం లేదు. cos a 2a 4a యాంగిల్స్ ఏమైతున్నాయమ్మా? a 2a 4a 2 power n minus 1a. యాంగిల్స్ అన్ని GP లో ఉన్నాయి. ఫార్ములా sin 2 power na by 2 power n sin a. డైరెక్ట్ ఫార్ములా, ఇది కూడా చాలా సార్లు యూజ్ చేసాం మనం. నెక్స్ట్ యాంగిల్స్ చూడండి AP లో ఉంటాయి. ఇందాక యాంగిల్స్ GP లో ఉన్నాయి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో, ఇక్కడ యాంగిల్స్ AP లో ఉంటాయి. sin a sin a plus b sin a plus 2b sin a plus n minus 1 into b ఉంటే ఫార్ములా sin a plus n minus 1 into b by 2 sin b by 2 by sin b by 2. ఇక్కడ ఏంటంటే ఈ ఫార్ములాలో ఏలు బీలు ఏదో ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. అది ఐడెంటిఫై చేయడం వస్తే యూ కెన్ డూ దిస్. నెక్స్ట్
మాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఒక ట్రిగనోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ కి మాక్సిమం మినిమం వాల్యూ ఎంత? మాక్సిమం వాల్యూ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఉంటే దాని మాక్సిమం అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మినిమం వాల్యూ మైనస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒకవేళ సి యాడ్ అయితే సి యాడ్ చేస్తాం అంతే. చాలా ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఫార్ములా థీటాస్ హ్యాస్ టు బి సేమ్. థీటా సేమ్ ఉంటేనే మనం ఈ ఫార్ములాస్ వాడగలం. నెక్స్ట్ ఇవి ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ రావు కానీ ఫార్ములాస్ హెల్ప్ అవుతాయి మీకు. సైన్ థీటా ఈక్వల్ టు 0, థీటా ఈక్వల్ టు n పై, కాస్ థీటా ఈక్వల్ 0, థీటా ఈక్వల్ టు 2n + 1 ఇంటూ పై బై 2, టాన్ థీటా ఈక్వల్ టు 0, థీటా ఈక్వల్ టు n పై, సైన్ థీటా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, థీటా ఈక్వల్ టు n పై ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా, కాస్ థీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, థీటా ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, tan theta equal to tan alpha, theta equal to n pi plus alpha. ఈ మూడు ఫార్ములాస్ ఇంపార్టెంట్. along with that sin square theta equal to sin square alpha, cos square theta equal to cos square alpha, tan square theta equal to tan square alpha. ఒకటే ఫార్ములా మూడిటికి. theta equal to n pi plus r minus alpha. ఇవి మనకి సింప్లిఫికేషన్స్ లో హెల్ప్ అవుతాయి నాన్న ఈ ఫార్ములాస్. ఇందా చెప్పా కదా ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అవే. రేంజెస్ పనిలేదు, డొమైన్ ఇంపార్టెంట్. ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ అప్లికేషన్స్ ఇవి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీలో మీరు ఇక్కడి వరకు ఫార్ములాస్ రివైజ్ చేయాలి. ఇవి ట్రిగనోమెట్రీలో ఉన్న ఫార్ములాస్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్తే దిస్ విల్ బి వెరీ 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 ఈజీ ఫర్ యూ. ఎందుకంటే ట్రిగనోమెట్రీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమైనా వదిలేస్తారమ్మా, కానీ సగం మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ రావాలి. అందుకే ఫస్ట్ ట్రిగనోమెట్రీ ఫార్ములాస్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ సెట్స్. సెట్స్ నుంచి కూడా ఈ మధ్య క్వశ్చన్స్ రావట్లేదు, బట్ ఒక్కసారి సెట్స్ అంటే ఏంటో చూడండి. జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి చాలు. ఫస్ట్ సెట్ అంటే ఏంటి మనకి? సెట్ ఆఫ్ ఫైనైట్ ఆబ్జెక్ట్స్. లైక్ ఇట్ షుడ్ డిఫైన్ ప్రాపర్లీ. ప్రాపర్ గా డిఫైన్ అయిన ఆబ్జెక్ట్స్ అన్ని ఒక సెట్ లో ఉండాలి. రైట్? అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెకండ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా నీకు ఆన్సర్ సేమ్ రావాలి. వస్తే మనం దాన్ని సెట్ అంటాము. క్లియర్? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా మనకి సేమ్ ఆన్సర్ వస్తే దాన్ని మనం సెట్ అంటాము. రైట్? నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, రిపిటీషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ సెట్స్. వన్ కామా అన్నా ఒకటే. 1,2 1,2 1,2 అంటే 6 ఎలిమెంట్స్ లేవు. 1,2 అనే 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ థింగ్, సెట్ లో రిపిటీషన్ అనేది ఎలో ఉండదు. సెట్ ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి రోస్టర్ ఫామ్, ఒకటి సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ కామా ఈ కామా ఐ ఓ యు అన్నామంటే అది రోస్టర్ ఫామ్. ఇలా కాకుండా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఓవల్ అని చెప్పామనుకో, ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. స్టేట్మెంట్ తో చెప్తే సెట్ బిల్డర్ ఫామ్. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ రాస్తే మనం దాన్ని రోస్టర్ ఫామ్ అంటాము. రైట్? నెక్స్ట్ ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పడానికి కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటారు. కార్డినాలిటీ ఆఫ్ ఏ సెట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్. ఒక సెట్ లో నాకు p ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, ఎన్ని సబ్సెట్స్ రాయగలను అంటే 2 పవర్ p. ఒక సెట్ లో నాకు p ఎలిమెంట్స్ ఉంటే 2 పవర్ p సబ్సెట్స్ నేను రాయగలను. ఈ ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు చాలమ్మా సెట్స్. వీటితో పాటు మనం ఇంతకుముందు నేర్చుకున్నామే ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి యూనియన్ సి, ఏ డాష్ బి డాష్, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ డెల్టా బి. ఆ ఫార్ములాస్ ఒక్కసారి వచ్చి ఉంటే బెటర్. లేదు అన్నా కూడా పర్లేదు. ఇవి మాత్రమే ఎందుకు చెప్పారంటే మనకి వేరే కాన్సెప్ట్స్ లో హెల్ప్ అవుతాయి. రిలేషన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. రిలేషన్ లో 3 నేర్చుకోవాలి. రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఈ 3 రిలేషన్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. జస్ట్ 3 సబ్ కాన్సెప్ట్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుందమ్మా జేఈలో. సో బిఫోర్ గోయింగ్ టు దట్ జనరల్ గా చూద్దాం. టైప్స్ ఆఫ్ రిలేషన్. ఫస్ట్ ఎంప్టీ రిలేషన్. ఏం లేదు, అటు నుంచి ఒక్క యారో మార్క్ కూడా లేదు. ఎంప్టీ రిలేషన్. యూనివర్సల్ రిలేషన్. Each and every element in A is associated with each and every element in B. A లో ఉన్న ప్రతి ఎలిమెంట్ B లో రిలేషన్ లో ఉంటే దాన్ని యూనివర్సల్ అంటాము. ఐడెంటిటీ రిలేషన్. ఐడెంటిటీ రిలేషన్ అంటే ఏఏకే, బీబీకే, సిసికే అలా ఉంటే ఐడెంటిటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ 3 జస్ట్ డెఫినేషన్స్ చాలు.
రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. చాలా 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 ఇంపార్టెంట్. వీ కెన్ 100% ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఆన్ దీస్ త్రీ. Reflexive relation. A relation R on a set A is said to be reflexive if every element of A is related to itself. దాంతో పాటు ఎక్స్ట్రా ఏమున్నా పర్లేదు. ఇక్కడ ఎక్స్ట్రా ఉండకూడదు. ఒక ఎలిమెంట్ అన్నామంటే ఏ కమ ఏ, బి కమ బి, సి కమ సి. దాంతో పాటు ఎక్స్ట్రా ఉండొద్దు. ఇక్కడ ఏంటంటే ఏబిసి ఉంటే ఏ కమ ఏ, బి కమ బి, సి కమ సి, ఏ కమ బి, బి కమ డి, ఇలా వేరే వేరే రిలేషన్స్ కూడా ఉండొచ్చు. రిఫ్లెక్సివ్ అనగానే ఏంటంటే నువ్వు సెట్ చూసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ 1 2 3 ఉన్నాయి. ఇది నాకు రిఫ్లెక్సివ్ అవ్వాలి అంటే 1 ఉందా 1,1 ఉండాలి, 2 ఉందా 2,2 ఉండాలి, 3 ఉందా 3,3 ఉండాలి. ఈ 3 రిలేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాంగ్ విత్ దిస్ ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉన్నా పర్లేదు, ఏమున్నా ఏం లేకున్నా పర్లేదు. ఈ 3 మాత్రమే, 3 ఎలిమెంట్స్ చెప్పాను అంటే వాటి రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాంగ్ విత్ దిస్ నాకు ఏమి ఉన్నా ఏమి లేకున్నా పర్లేదు, అది రిఫ్లెక్సివ్ అవుతుంది. ఈ మూడిట్లో ఒకటి మిస్ అయినా కూడా రిఫ్లెక్సివ్ అవ్వదు. సిమెట్రిక్ రిలేషన్. సిమెట్రిక్ అనగానే ఏం చేస్తాం? ఏ కమా బి ఉందా, బి కమా ఏ కోసం ఎత్తుకుతాం. 1,2 ఉందా 2,1 కోసం ఎత్తుకుతాం. ఉంటే సిమెట్రిక్, లేకుంటే కాదు. సేమ్ ఇది కూడా అంతే. ఒక్క కేసు ఫెయిల్ అయినా ఫెయిల్ అయినట్టే, ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా మిస్ అయినట్టే. ఓకేనా? 2,3 ఉంది, అన్ని ఉన్నాయి కానీ 3,2 లేదు. ఇట్ ఈస్ నాట్ సిమెట్రిక్. ఓకేనా? ఉంటేనే సిమెట్రిక్. ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఎక్స్ కామా, ఇక్కడ ఏ కామా బి, బి కామా సి. మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఏ కామా బి, బి కామా సి సెట్ లో ఉంటే we will search for ఏ కామా సి. ఏ కామా సి లేకపోతే నాట్ ట్రాన్సిటివ్. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. ఈ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ మీద మనకి రీసెంట్ గానే క్లాస్ అయింది. వన్స్ గో అండ్ వాచ్ దట్ యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ దిస్. దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనకి ఎలా సాల్వ్ చేయాలి అనే క్లారిటీ వస్తుంది. ఓకే. ఈక్వాలెన్స్ రిలేషన్. ఒక రిలేషన్ నాకు రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ 3 కూడా సాటిస్ఫై చేస్తే నేను దాన్ని ఈక్వాలెన్స్ రిలేషన్ అంటాను. వీటి మీద క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసామమ్మా. హెచ్బిఎస్ లో సాల్వ్ చేసాము, ఎండ్ గేమ్ సిరీస్ లో సాల్వ్ చేసాము, ఎవ్రీడే లైవ్ సిరీస్ లో సాల్వ్ చేసాము. ఈ 3 సిరీస్ లో ఏ సిరీస్ చూసినా బెటర్ వాచ్ ఎండ్ గేమ్. ఎండ్ గేమ్ సిరీస్ లో రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అవి చూడండి. సో దట్ వీటి మీద కాన్సెప్ట్ ఎలా వస్తాయి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే క్లారిటీ వస్తుంది మీకు. ఓకే. ఫంక్షన్స్. ఫంక్షన్స్ లో బాగా 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 ఇంపార్టెంట్ డొమైన్ రేంజ్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఒక ఫంక్షన్ ని చూసి 1 1 అని ఎలా చెప్తాం, ఆన్ 2 అని ఎలా చెప్తాం, మెనీ 1 అని ఎలా చెప్తాం, ఇన్ 2 అని ఎలా చెప్తాం, బైజెక్షన్ ఎలా చెప్తాం, అది ఇంపార్టెంట్. తరువాత ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. ఫంక్షన్స్ నుంచి ఈ 4 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అమ్మా. అవి ఏంటి, ఎలా ఉంటాయో చూద్దాం. డొమైన్. డొమైన్ అనగానే జనరల్ డెఫినేషన్. ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి డొమైన్. జాగ్రత్తగా వినండి. రైట్ సైడ్ లో ఉన్నవి కోడొమైన్, లెఫ్ట్ లో ఉన్నవి డొమైన్, రైట్ లో ఉన్నవి కోడొమైన్. కోడొమైన్ లో ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో ఉంటాయో అది రేంజ్. కోడొమైన్ లో ఏ ఎలిమెంట్స్ అయితే రిలేషన్ లో ఉంటాయో మనకి అది మనం రేంజ్ అంటాము. నెక్స్ట్ ఫంక్షన్ 1 1 అని ఎలా చెప్తాము అంటే జనరల్ మెథడ్ f of x1 equal to f of x2 అని తీసుకొని x1 equal to x2 అని చూపించగలిగితే అది 1 1. ఫస్ట్ థింగ్, ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్, యూ కెన్ డ్రా హారిజెంటల్ లైన్. మీకు ఆ గ్రాఫ్ తెలిస్తే ఆ గ్రాఫ్ లో ఎక్కడైనా హారిజెంటల్ లైన్ డ్రా చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ టచింగ్ ద గ్రాఫ్ ఎట్ మోర్ దాన్ 1 point, ఇట్ ఈస్ మెనీ 1. If it is touching the graph at a single point, it is 1 1. గ్రాఫికల్ టెస్ట్ లో చెప్తాం. Or else third method, డిఫరెన్షియేషన్ చేస్తామమ్మా. f dash of x వస్తుంది కదా, ఈ f dash of x గ్రేటర్ దాన్ 0 అయినా f dash of x లెస్ దాన్ 0 అయినా ఇట్ ఈస్ 1 1. డిఫరెన్షియేషన్ చేయగానే ఆ ఫంక్షన్ కంప్లీట్ గా పాజిటివ్ గా మారిపోయినా 1 1, కంప్లీట్ గా నెగిటివ్ గా మారిపోయినా కూడా 1 1. ఓకే. ఆర్ ఎల్స్ మెనీ 1. మెనీ 1 సెపరేట్ గా చెక్ చేయం. ఇఫ్ నాట్ 1 1 then it is many 1. Number of finite sets having, set A is having m elements, set B is having n elements respectively, then the number of 1 1 functions from A to B. A నుంచి B కి ఎన్ని 1 1 functions రాయగలము అంటే npm, which is nothing but n factorial by n minus m factorial. Done. ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు అంటే ఏం లేదమ్మా, ఇది చూస్తాం కోడొమైన్. ఇఫ్ కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, రేంజ్ కి ఈక్వల్ అయితే ఆన్ టు, లేకపోతే ఇన్ టు. ఈ ఫంక్షన్ ఉంది,
కోడమైన్ 5 6, రేంజ్ కూడా 5 6. సో ఇది ఆన్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 పెట్టా, 3 అనేది మిగిలిపోతుంది కదా, ఇంటూ. ఇలా కోడమైన్ లో ఒక సింగిల్ ఎలిమెంట్ మిగిలిపోయినా అది ఇంటూ. కోడమైన్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ రిలేషన్ లోకి వెళ్తే నాకు అది ఆన్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్. నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. బైజెక్టివ్ ఫంక్షన్స్. బైజెక్టివ్ అంటే ఫస్ట్ థింగ్, ఒక ఫంక్షన్ నాకు బోత్ 1 1 అండ్ ఆన్ టూ అవ్వాలి. బోత్ 1 1 అండ్ ఆన్ టూ అయితేనే నాకు అది బైజెక్టివ్ ఫంక్షన్ అవుతుంది. సో ఎన్ని బైజెక్టివ్ ఫంక్షన్స్ ఉంటాయి అంటే n ఫ్యాక్టోరియల్. డొమైన్ అంటే ఇన్పుట్, రేంజ్ అంటే అవుట్పుట్. కాన్స్టాంట్ ఫంక్షన్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చి ఉండాలన్న మనకి. కాన్స్టాంట్ ఫంక్షన్ జస్ట్ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 7, ఇవన్నీ కాన్స్టాంట్ ఫంక్షన్స్. ఐడెంటిటీ ఫంక్షన్, x ఈక్వల్ టు y అనేది ఐడెంటిటీ ఫంక్షన్. దిస్ విల్ మేక్ 45 degrees విత్ ద యాక్సిస్. దీంతో 45, దీంతో 45. లీనియర్ ఫంక్షన్, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, y ఈక్వల్ టు ax ప్లస్ b. క్వాడ్రటిక్, క్వాడ్రటిక్ అనగానే నీకు షేప్ గుర్తు రావాలి, పారాబోలా. 10th లోనే నేర్చుకున్నారు చాలా మంది, ఇఫ్ నాట్ ఒకసారి ఇక్కడ రివైజ్ చేయండి. క్వాడ్రటిక్ అనగానే మన మైండ్ లో ఫస్ట్ రావాల్సింది పారాబోలా. పారాబోలా షేప్ లో ఉంటది. నీకు ఏ అనేది పాజిటివ్ అయితే అప్వర్డ్ పారాబోలా, ఏ అనేది నెగిటివ్ అయితే డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. ఏ ఈక్వల్ టు 0 అయితే అసలు పారాబోలా కాదు, స్ట్రైట్ లైన్ అవుతుంది మనకి. ఓకేనా, ఏ పాజిటివ్ గ్రేటర్ దాన్ 0 అప్వర్డ్ పారాబోలా, ఏ లెస్ దాన్ 0 డౌన్వర్డ్ పారాబోలా మనకి. ఓకేనా, అండ్ దీనికి మినిమం వాల్యూ అడుగుతాడమ్మా. మినిమం వాల్యూ ఎంత అంటే ఒక పారాబోలా అప్వర్డ్ పారాబోలా అయితే మినిమం వాల్యూ ఉంటుంది. ఎంత అంటే 4ac minus b square by 4a is the minimum value for upward parabola. Maximum ఉండదు, it will go for infinite. దీని రేంజ్ డైరెక్ట్ చెప్తాం. ఒక f of x ఉంది మనకి, దీని మినిమం వాల్యూ if a greater than 0, for a to infinite. If a less than 0, మాక్సిమం వాల్యూ ఉంటుంది. వాల్యూ సేమే, మీకు అదృష్టం ఏంటంటే ఫార్ములా సేమే. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అది మినిమం వాల్యూ, ఏ లెస్ దాన్ 0 అయితే అది నీకు మాక్సిమం. ఎందుకంటే ఇక మాక్సిమం ఇదే చూడండి, మ్యాక్స్ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంది. ఓకే, రేంజ్ డైరెక్ట్ చెప్తాం. ఇది రేంజ్ ఆఫ్ ఏ క్వాడ్రటిక్, డైరెక్ట్ గా చెప్తామమ్మా. మాడ్యులస్ ఫంక్షన్ అంటే వి షేప్. నెక్స్ట్ సిగ్నమ్ ఫంక్షన్ అంటే mod x by x. Mod x by x is known as signum function. Greatest integer function. Greatest integer function is nothing but step function. Step function ఎక్కడ కనబడ్డ క్వశ్చన్ లో గుర్తు పెట్టుకోవడం, అది ఒక ఇంటీజర్ వాల్యూ. బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ నువ్వు ఆ ఇంటీజర్ వాల్యూ కనుక్కొని పక్కన పెట్టేస్తావు. ఓకేనా, అండ్ ఆ ఇంటీజర్ వాల్యూ ఏంటి అంటే నీకు ఇచ్చిన స్టెప్ ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్, నియర్ బై ఇంటీజర్ కాదు. లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 3.25 ఏ రెండింటి మధ్యలో ఉంది, 3 కి 4 కి మధ్యలో ఉంది. సో 3 ఈజ్ యువర్ ఆన్సర్. 4.99999 5 అని పెట్టేస్తారు కాదమ్మా. 4.9999 ఎక్కడ ఉంది, 4 కి 5 కి మధ్యలో ఉంది. సో 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా ఏ రెండు ఇంటీజర్స్ మధ్యలో ఉందో చూసి లెఫ్ట్ సైడ్ ఇంటీజర్ ఈజ్ యువర్ ఆన్సర్. దాన్ని స్టెప్ ఫంక్షన్ అంటాం మనం. నెక్స్ట్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. ఒక నెంబర్ లోంచి స్టెప్ ఫంక్షన్ ని తీసేగా వచ్చేది ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. 4.9 ఉంది, 4.9 కి స్టెప్ ఎంత 4. 4.9 లోంచి 4 తీసేస్తే ఎంత మిగులుతుంది 0.9. ఆ 0.9 ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఫంక్షన్ రేంజ్ అనేది ఆల్వేస్ 0 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. 1 అవ్వదు, 1 ఓపెన్ బ్రాకెట్. డొమైన్ ఏదన్నా ఇవ్వచ్చు, ఇన్పుట్ ఏదన్నా ఇవ్వచ్చు, రేంజ్ వచ్చేసరికి 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. Logarithm. Input positive, output can be positive, negative. Even odd functions. Definite integration will help అయితే మీకు. f of minus x equal to f of x, even function. f of minus x equal to minus f of x అంటే ఇచ్చిన నీకు f of x లో x ప్లేస్ లో మైనస్ x పెడతావు. నీకు ఆన్సర్ f of x వచ్చిందా అది ఈవెన్, మైనస్ f of x వచ్చిందా ఆడ్.
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఫంక్షన్ నీకు నైదర్ ఈవెన్ నార్ ఆడ్ కూడా ఉండొచ్చు, ఈవెన్ ఆడ్ కాకుండా కూడా ఫంక్షన్ ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ అంతే, ఈవెన్ గానీ ఆడ్ గానీ అవ్వడానికి, ఏమీ అవ్వకుండా కూడా ఉండొచ్చు అమ్మ. డన్. ఫంక్షన్స్ లో వీటి వరకు నేర్చుకుంటే చాలు మీకు. ఓకే, అలాంగ్ విత్ దిస్ ఫంక్షనల్ ఈక్వేషన్స్ అని ఉంటాయి, అవి ఒకటి నేర్చుకోవాలి. ఫంక్షనల్ ఈక్వేషన్స్ అంటే ఏంటంటే f of x plus f of y equal to f of x plus y. అంటే నీకు ఇచ్చిన f of x అనేది ఒక ఇంటీజర్ ఫంక్షన్, నువ్వు ఆ ఇంటీజర్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ మనకి మ్యాథమెటిక్స్ లో ఎక్కడ మా ప్రొడక్ట్ ఎడిషన్ గా మారేది? ఏ పవర్ x కదా, ఏ పవర్ mn, సారీ ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, సపరేట్ గా రాసుకోవచ్చు. ఒక ఎక్స్పోనెన్షియల్ లో ప్రొడక్ట్ ఎడిషన్ గా మారుతుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, అందుకనే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్కడ నాకు ఎడిషన్ ప్రొడక్ట్ గా మారుతుంది? log AB, log A plus log B, log AB, log A plus log B, రైట్? ఇక్కడ ఏంటి అంటే నీకు ఇలా ఇస్తాడు ఎగ్జామ్ లో, ఇవి ట్రిక్స్, నీకు ఇవి ట్రిక్స్ బేసిక్ గా. f of x equal to kx, f of x equal to a power x, f of x equal to k log x, ఇవన్నీ ఒక ట్రిక్స్ అమ్మ. ట్రిక్స్ ఎక్కడ హెల్ప్ అవుతాయి అంటే నీకు అలా క్వశ్చన్ ఇస్తాడు అంటే నీ f of x సంథింగ్ ఏదో k కనుక్కోవడానికి కానీ, ఏ కనుక్కోవడానికి కానీ, k కనుక్కోవడానికి కానీ వాడు ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్స్ వస్తాయి మనకి. ఇలానే ఇంకొక 4-5 ఫంక్షనల్ ఈక్వేషన్స్ ఉంటాయి, మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ లో అవైలబుల్ ఉన్నాయి అవి. ఓకే, ఇవి ఎలా వస్తాయి అని శాంపుల్ ఎగ్జాంపుల్ కి చూపించాను. మ్యాట్రిసెస్, మ్యాట్రిసెస్ లో ఈ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇవేం అవసరం లేదు, కానీ కొన్ని స్టార్ మార్కులు పెడతా అవి నేర్చుకోండి. ఇవేం అక్కర్లేదమ్మా. ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐడెంటిటీ ఆఫ్ 2/2 అంటే 1 0 0 1. ఐడెంటిటీ ఆఫ్ 3/3 అంటే 1 0 0 0 1 0 0 0 1. ఇవి ఐడెంటిటీ. నల్ మ్యాట్రిక్స్ అంటే 0. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ లో ఎలిమెంట్స్ ఉంటాయి, లోయర్ 0. అప్పర్ ట్రయాంగులర్ కానీ లోయర్ ట్రయాంగులర్ కానీ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఏదన్నా మ్యాట్రిక్స్ కి ర్యాంక్ కనుక్కోమంటే దాన్ని ఏదర్ అప్పర్ ట్రయాంగులర్ లో గానీ లోయర్ ట్రయాంగులర్ లో గానీ మారుస్తారు. మార్చిన తరువాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ విల్ డిఫైన్ యూ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేవి ర్యాంక్ డిఫైన్ చేస్తాయి. సింగులర్ మ్యాట్రిక్స్, డెట్ 0 అయితే సింగులర్, నాన్ సింగులర్ డెట్ నాట్ ఈక్వల్ 0. ఏ ట్రాన్స్పోజ్, ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ ని కాలమ్స్ గా రాస్తాం, కాలమ్స్ ని రోస్ గా రాస్తాం. ప్రాపర్టీస్, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఏదైనా కాన్స్టెంట్ ఉంటే ఆ కాన్స్టెంట్ బయట పెట్టి ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అన్నా, ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అన్నా మీనింగ్ ఒకటే. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే జాగ్రత్త రివర్స్ అవుతుంది, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అన్న, డాష్ అన్న ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. గుర్తుపెట్టుకోనమ్మా, ఏ ఇంటూ బి వేరు, బి ఇంటూ ఏ వేరు మ్యాట్రిక్స్ లో. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఏబిసి హోల్ ట్రాన్స్పోజ్ అంటే సి ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. క్లియర్? సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అయితే సిమెట్రిక్. ఆ సిమెట్రిక్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఎట్లన్నా ఉండొచ్చు, నాన్ డయాగ్నల్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నవి సేమ్ ఉండాలి. HHGGFF ఎలా నేర్చుకుంటాం? ABC HGF HGF. నీకు కనబడేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇలానే కనపడుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 ఉంది, ఇక్కడ 1 ఉందా, ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ 3 ఉందా, సరే 3 వద్దులే. ఇక్కడ 4 ఉందా, ఇక్కడ 4 ఉండాలి. ఇక్కడ 6 ఉందా, ఇక్కడ 6 ఉండాలి. ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. డయాగ్నల్స్ కెన్ బి ఎనీథింగ్. ఇలా ఉన్న దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. నెక్స్ట్ స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. స్క్యూ సిమెట్రిక్ చూడడానికి ఎలా ఉంటుంది? డయాగ్నల్స్ అన్ని 0 ఉంటాయి, నాన్ డయాగ్నల్స్ సేమ్ ఎలిమెంట్స్ విత్ ఆపోజిట్ సైన్ ఉంటాయి. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ -6, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ -5, ఇక్కడ -10 ఉంటే ఇక్కడ 10. డయాగ్నల్స్ 0, నాన్ డయాగ్నల్స్ సేమ్ విత్ ఆపోజిట్ సైన్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్,
స్క్యూ సిమెట్రిక్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ డెట్ 0 చాలా 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 హెల్ప్ అవుతుంది మీకు. అంటే నీకు పెద్ద 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు రా, 3/3 డెట్ కనుక్కోవడానికి మినిమం 2 minutes పడుతుంది కదా, రైట్? అదే నీకు ఇచ్చింది కనుక స్క్యూ సిమెట్రిక్ అని నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే నో నీడ్ టు సాల్వ్, డిటర్మినెంట్ 0 డైరెక్ట్లీ. స్క్యూ సిమెట్రిక్ ఆఫ్ ఆడ్ ఆర్డర్, ఈవెన్ ఆర్డర్ కి ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్, ఆడ్ ఆర్డర్ మనకి బేసిక్ గా ఇచ్చేది 3/3 కాబట్టి డైరెక్ట్ గా చెప్పేశాను. ఆడ్ ఆర్డర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి డెట్ అనేది మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ఎడ్జాయింట్. ఎడ్జాయింట్ ప్రాపర్టీస్ మీద జేఈలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఒక్కసారి ఈ ఫార్ములాస్ రివైజ్ చేసుకొని వెళ్ళండి అమ్మా. షూర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఎడ్జాయింట్. ఏ ఇంటూ ఎడ్జాయింట్ ఏ, ఎడ్జాయింట్ ఏ ఇంటూ ఏ అంటే డెట్ ఏ ఇంటూ ఐడెంటిటీ. నీకు ఎడ్జాయింట్ క్వశ్చన్ వచ్చింది అంటే కీప్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్, నేను వాడు ఆ ఎడ్జాయింట్ కనుక్కోమనట్లేదు, ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసి క్వశ్చన్ చేయమంటున్నాడు. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఫస్ట్ ఇది adjoint of A అంటే det A power n minus 1. n is the order of that matrix. Okay na? Next, adjoint of adjoint A అంటే det A power n minus 1 whole square. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా? రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్, బట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. డెట్ ఆఫ్ adjoint A అంటే det A power n minus 1. డెట్ ఆఫ్ adjoint A అంటే రెండు adjointలు కదా, det A power n minus 1 whole square. మూడు ఎడ్జాయింట్లు ఉంటే det A power n minus 1 హోల్ క్యూబ్. నాలుగు ఎడ్జాయింట్లు ఉంటే det A power n minus 1 హోల్ పవర్ 4. ఇలా రాస్తాము ఫార్ములాస్. ఓకే, ఇంకొకటి డిటర్మినెంట్స్ చెప్పుకుందాం. ఇక్కడ ఈ రెండు నేర్చుకోండి మేజర్ గా. ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ అంటే adjoint A by det A. ఇన్వర్స్ ప్రాపర్టీస్. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ఇన్వర్స్ అన్నా ఏ ఇన్వర్స్ హోల్ ట్రాన్స్పోజ్ అన్నా ఒకటే. ఏబి హోల్ ఇన్వర్స్ అంటే బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ కూడా చేసుకోవచ్చు. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ అంటే ఏ. డెట్ ఏ ఇన్వర్స్ అంటే 1/det A. మీకు ఇక్కడ ఒక ప్రాపర్టీ చెప్తా, గుర్తుపెట్టుకోండి. det A ఈక్వల్ టు ఎక్స్. det A ఇన్వర్స్ ఏమవుతుందమ్మా 1/x. det A ట్రాన్స్పోజ్ ఏమైతుంది అంటే ఎక్సే అవుతుంది. నెక్స్ట్ డెట్ ఆఫ్ adjoint A ఏమవుతుంది, det A పవర్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఆఫ్ ఆర్డర్ 3/3, మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 అంటే n పవర్ 3. x స్క్వేర్ ఈజ్ యువర్ ఆన్సర్. det A పవర్ n minus 1 రాసామే, n minus 1. ఆర్డర్ 3/3 అయితే n వాల్యూ 3, ఆర్డర్ 4/4 అయితే n వాల్యూ 4, ఆర్డర్ 5/5 అయితే n వాల్యూ 5. ఈ గుర్తుపెట్టుకోండి ప్రాపర్టీస్, చాలా ఇంపార్టెంట్. డిటర్మినెంట్స్ లో యూజ్ చేస్తాం బేసిక్ ఇవి. det A తెలిస్తే det A ఇన్వర్స్ అంటే 1/det A. ఏ ట్రాన్స్పోజ్ అన్నా det A అన్నా ఒకటే. డెట్ ఆఫ్ adjoint A అంటే det A పవర్ n minus 1 అంటే x స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు మనం. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A ఇంటూ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు I, విచ్ ఈస్ నథింగ్ బట్ A ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ డిటర్మినెంట్ ప్లస్ ఆర్ మైనస్ 1. det A ఏమవుతుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ 1. డెట్ల మీద రెండే ట్రిక్స్, ఒకటి స్క్యూ సిమెట్రిక్, ఇంకోటి ఆర్థోగోనల్. స్క్యూ సిమెట్రిక్ డెట్ 0, ఆర్థోగోనల్ డెట్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ A స్క్వేర్ ఈక్వల్ టు A. పీరియాడిక్ మ్యాట్రిక్స్, నిల్పోటెంట్, ఇన్వాలంటరీ, ఇవన్నీ డెఫినేషన్స్ చాలు మనకి. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. పక్కా క్వశ్చన్ ఇన్ యువర్ జేఈ. షార్ట్ గా వచ్చే క్వశ్చన్ అమ్మా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అంటే మనకి ఎగ్జామ్ లో 3 ఈక్వేషన్స్ ఇస్తాడనమాట. ఓకేనా? 3 ఇస్తాడు. ఇలా 3 ఈక్వేషన్స్ ఇచ్చాక నువ్వు ఒక 4 డెట్లు కనుక్కుంటావు. డి ఆర్ డెల్టా అంటే A1 B1 C1, A2 B2 C2, A3 B3 C3. dx ఆర్ ఎల్స్ D1 అంటాం, ఆర్ ఎల్స్ డెల్టా x అంటాం, ఏదన్నా ఒకటి. ఫస్ట్ కాలం చేంజ్ చేస్తాం. సారీ C1 Z అమ్మ,
ఇచ్చే ఈక్వేషన్స్ ఫస్ట్ కాలమ్ ని చేంజ్ చేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. dy. సెకండ్ కాలమ్ చేంజ్ చేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. dz. థర్డ్ కాలమ్ చేంజ్ చేస్తాం, రిమైనింగ్ ఆల్ ఆర్ యాజ్ ఇట్ ఈస్. ఇలా 3 వాల్యూస్ కనుక్కుంటాం. ఎందుకంటే XYZ కోసం. x అంటే dx by d, y అంటే dy by d, z అంటే dz by d. ఇలా కనుక్కున్నాక ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, లేకుంటే నో సొల్యూషన్. సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వడాన్ని కన్సిస్టెంట్ అంటాం, ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, కన్సిస్టెంట్ అంటే సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జిస్ట్ అయిన సొల్యూషన్ ఒకటే సొల్యూషనా, లేదంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్సా? వీటికి కండిషన్స్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఫస్ట్ ఇక్కడికి వస్తున్నా. చాలా 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 ఇంపార్టెంట్. ఒక 10 క్వశ్చన్స్ తీసుకుంటే 7 క్వశ్చన్స్ దీని మీదే ఉంటాయమ్మా. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే డెల్టా, డెల్టా ఎక్స్, డెల్టా వై, డెల్టా జెడ్, ఆ 4 డిటర్మినెంట్లు కూడా జీరోకి ఈక్వల్ అయిపోతాయి. క్వశ్చన్ లో ఇఫ్ దిస్ హ్యాస్ మోర్ దాన్ వన్ సొల్యూషన్ అని ఇచ్చిన, ఆర్ ఎల్స్ ఇఫ్ దిస్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని ఇచ్చిన, గుర్తుపెట్టుకోవడమ్మా 4 క్లూలు ఉంటాయి నీ దగ్గర. ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, వీటన్నిటి డెట్లు జీరో అయిపోతాయి. యూనిక్ సొల్యూషన్ ఏది జీరో అవ్వకూడదు. నెక్స్ట్ నో సొల్యూషన్. మనం జనరల్ గా చెప్పండి, మ్యాథమెటిక్స్ లో నో సొల్యూషన్ ఎప్పుడు అంటాం? డినామినేటర్ జీరో అయితే నో సొల్యూషన్ అంటాం, రైట్? సేమ్ నో సొల్యూషన్ అంటే డినామినేటర్ హ్యాస్ టు బి జీరో వాటిల్లో, బట్ న్యూమరేటర్ షుడ్ నాట్ బి జీరో. ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు జీరోలు అయితే అది ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటే థింగ్ నాన్న, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ జీరో అవ్వగానే నీ ఆన్సర్ డిసైడ్ చేయొద్దు. డినామినేటర్ జీరో వచ్చి న్యూమరేటర్ జీరో అవ్వకపోతే ఇన్కన్సిస్టెంట్, నో సొల్యూషన్. డినామినేటర్ జీరో అయ్యి న్యూమరేటర్ కూడా జీరోలు అయితే, అన్ని న్యూమరేటర్లు జీరోలు అయితే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అమాంగ్ ఆల్ దీస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీ కెన్ మోస్ట్లీ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనగానే ఏం చేస్తారు మీరు? డెల్టా జీరో, డెల్టా ఎక్స్ జీరో, డెల్టా వై జీరో, డెల్టా జెడ్ జీరో, 4 క్లూలు ఉంటాయి. ఆ 4 క్లూలని ఎలా అన్నా సింప్లిఫై చేయండి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ కనుక్కోవాలి. ఇక్కడెక్కడో లాంబ్డా పెడతాడు, అక్కడెక్కడో మ్యూ పెడతాడు, ఆ వాల్యూస్ కనుక్కోమంటాడు. వీటిని జీరో చేసుకుంటే ఆన్సర్స్ వస్తాయి. డన్. చాలా ఇంపార్టెంట్, పక్కా ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఇన్ యువర్ జేఈ. నెక్స్ట్ ఇక్కడ దాకా లిమిట్స్ అయిపోయాయి మనకి. సారీ, ఇప్పటిదాకా మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు లిమిట్స్ చూద్దాం. Just give me a second. One second, Nana.
లిమిట్స్. లిమిట్స్ అనగానే ఫస్ట్ లిమిట్స్ ఫార్ములాస్ రావాలి మనకి. ఫార్ములాస్ sin theta by theta equal to 1, limit x tends to 0 tan theta by theta 1, limit x tends to 0 e power x minus 1, e power x minus 1 by x equal to 1, limit x tends to 0 log 1 plus x by x 1. ఇవి వచ్చి ఉండాలి. ఓకే, అలాంగ్ విత్ దిస్ వీటితో పాటు ఈ ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ ఐడియా ఉండాలమ్మా. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటే ఏంటంటే నువ్వు క్వశ్చన్ చేసావు, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసావు, నీకు ఆన్సర్ వస్తే ఫైన్, 2 వస్తే 2 నీ ఆన్సర్, 3 వస్తే 3 నీ ఆన్సర్, 10 వస్తే 10 నీ ఆన్సర్, 0 వస్తే 0 నీ ఆన్సర్, ఇన్ఫైనైట్ వస్తే ఇన్ఫైనైట్ నీ ఆన్సర్. ఓకేనా, వస్తే ఆన్సర్స్ అవే నీ ఆన్సర్స్. అలా కాకుండా నువ్వు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎయిదర్ 0 by 0, ఇన్ఫైనైట్ by ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్ మైనస్ ఇన్ఫైనైట్, 0 into ఇన్ఫైనైట్, 1 power ఇన్ఫైనైట్, 0 power 0, ఇన్ఫైనైట్ పవర్ 0, ఈ ఫార్మ్స్ లో, ఈ 7 ఫార్మ్స్ లో ఏది వచ్చినా సరే ప్రాబ్లం సాల్వ్ చేయడం ఆపండి. ఆపి 0 by 0, ఇన్ఫైనైట్ by ఇన్ఫైనైట్, యూజ్ ఎల్ హాస్పిటల్ రూల్. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏంటి? Do differentiation to numerator, differentiation to denominator separately till we get the finite answer. 0 by 0, infinite by infinite కాకుండా ఫైనైట్ ఆన్సర్ వచ్చేంత వరకు న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్షియేషన్లు చేసుకుంటూ వెళ్ళిపోతాం. సపరేట్ గా యూ బై విల్ పెట్టద్దు, సపరేట్ డిఫరెన్షియేషన్స్. ఇది ట్రిక్, ఈ ట్రిక్ ఐపీఈలో వాడద్దు. ఇన్ఫైనైట్ మైనస్ ఇన్ఫైనైట్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ కి రేషనలైజేషన్ తో ఆన్సర్ వస్తుంది. రేషనలైజేషన్ తో ఆన్సర్ రాకపోతే నువ్వు రేషనలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ 0 by 0 కానీ ఇన్ఫైనైట్ by ఇన్ఫైనైట్ కానీ వస్తుంది ఫామ్. 0 into ఇన్ఫైనైట్, దీన్ని ఏదో ఒక దాన్ని డినామినేటర్ లోకి రాసుకోండి. ఎక్స్ ఉంటే 1 by x అనో, tan x ఉంటే 1 by cot అనో, ఇలా ఏదో ఒక దాన్ని డినామినేటర్ లో రాస్తే క్వశ్చన్ 0 by 0 ఫామ్ లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ x into tan x ఉంది, x tends to infinite, x into tan x ఉంది. ఓకేనా, సారీ x tends to 0, x into tan x ఉంది మనకి. డన్. అలా ఉన్నప్పుడు నాకు ఆ x ఉండద్దు, x ని కింద తీసుకొస్తా, tan x by 1 by x రాసుకుంటా. అలా రాసుకొని క్వశ్చన్ సింప్లిఫై చేసుకోవచ్చు. అలా బై రాసుకుంటే ఇచ్చిన క్వశ్చన్ కాస్త 0 by 0 ఫామ్ లో వస్తుంది. ఐ కెన్ యూజ్ ఎల్ హాస్పిటల్ అగైన్. 0 power 0, ఇన్ఫైనైట్ పవర్ 0. అప్లై లాగ్ ఆన్ బోత్ ది సైడ్స్ అండ్ సింప్లిఫై, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. అమాంగ్ ఆల్ దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 power ఇన్ఫైనైట్. 1 power ఇన్ఫైనైట్ రాగానే ఆన్సర్ అందరూ 1 పెట్టేసి ఉంటారు. మ్యామ్ 1 power ఇన్ఫైనైట్ 1 కదా అని. 1 power ఇన్ఫైనైట్ 1 కాదమ్మా, అది వన్ ఆఫ్ ది ఇండిటర్మినెంట్ ఫామ్. ఎందుకంటే 1 power ఎనీథింగ్ 1, ఎనీథింగ్ పవర్ ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్, 2 power ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్, 3 power ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్, 4 power ఇన్ఫైనైట్ ఇన్ఫైనైట్. మరి ఇక్కడ నువ్వు 1 తీసుకుంటావా, ఇక్కడ ఇన్ఫైనైట్ తీసుకుంటావా ఆన్సర్? ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూస్ లో 2 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. అందుకే వీటిని ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ అంటారు. 1 power ఇన్ఫైనైట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? నీకు బేస్ లో ఉన్న ఫంక్షన్ f of x అమ్మ, పవర్ లో ఉన్న ఫంక్షన్ g of x. నువ్వు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు 1 power ఇన్ఫైనైట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తావంటే ఈ పవర్ లిమిట్ x tends to a g of x into f of x minus 1 చేస్తాం. ఈ పవర్ లిమిట్ x tends to a g of x into f of x minus 1 చేసి క్వశ్చన్ ని సింప్లిఫై చేస్తాం. డన్. చాలా 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 ఇంపార్టెంట్ ఫామ్, వీటన్నిటికల్లా గుర్తుపెట్టుకోండి ఇది. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. లిమిట్స్ వస్తే చాలా కంటిన్యూటీ వచ్చేస్తుంది మీకు. ఇవి జనరల్ ఫార్ములాస్. నువ్వు ఏ క్వశ్చన్ అయినా ఎయిదర్ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, లేదా ఇందా చెప్పిన ట్రిక్స్ యూజ్ చేసన్నా చేయొచ్చు. x power n minus a power n by x minus a, n into a power n minus 1, 1 plus x whole power n minus 1 by x అంటే n. ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ. లిమిట్ x tends to 0 sin x by x1, లిమిట్ x tends to 0 x by sin x1, లిమిట్ x tends to 0 tan x by x1, లిమిట్ x tends to 0 x by tan x1, లిమిట్ x tends to 0 sin inverse x by x1, లిమిట్ x tends to 0 x by sin inverse x1, లిమిట్ x tends to 0 tan inverse x by x1, లిమిట్ x tends to 0 x by tan inverse x1. చాలా 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా e పవర్ x మైనస్ 1 బై x అంటే 1, a పవర్ x మైనస్ 1 బై x అంటే log a, log 1 ప్లస్ x బై x అంటే 1. ఇక రిమైనింగ్ లో అంత అక్కర్లేదు. ఈ మూడు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలంటే LHL ఈక్వల్ టు RHL ఈక్వల్ టు f of a అయితే ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది, లేకుంటే ఫంక్షన్ డిస్కంటిన్యూస్.
ప్రతి కంటిన్యూటీ క్వశ్చన్ ని కూడా అమ్మ మనము లిమిట్స్ నుంచే చేస్తాం. లిమిట్స్ వచ్చిందంటే కంటిన్యూటీ వచ్చేసినట్టే. మీకు రీసెంట్ గా క్యాలిక్యులస్ మ్యారథాన్ ఒకటి జరిగింది. ఆ క్యాలిక్యులస్ మ్యారథాన్ లో మీకు క్లియర్ గా అన్ని లిమిట్స్ కంటిన్యూటీ ఎలా చేయాలి అనేవి క్లియర్ గా విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. వన్స్ గో అండ్ వాచ్ దట్ వీడియో, దెన్ యూ కెన్ గెట్ క్లారిటీ ఆన్ దిస్ లిమిట్స్ కంటిన్యూటీ. ఓకే, ఫంక్షన్ LHL RHL f of a ఈక్వల్ అవ్వకపోతే డిస్కంటిన్యూస్ అంటాం. డిస్కంటిన్యూటీ అనేది 4 టైప్స్. ఫస్ట్ యాక్చువల్లీ 2 టైప్స్. డిస్కంటిన్యూటీ అనేది 2 టైప్స్. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. మళ్ళీ రిమూవబుల్ డిస్కంటిన్యూటీలో 2 టైప్స్ ఉంటాయి మనకి. అవే వచ్చేసరికి మనకి ఒకటి జంప్ డిస్కంటిన్యూటీ, ఒకటి మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ. నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీలో 2 ఉంటాయి. ఒకటి డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్, డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్. ఇక్కడ ఉన్నాయి చూడండి. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నీకు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఫంక్షన్ కంటిన్యూస్ కాదు. ఇక్కడ నీకు అసలు లిమిటే ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, డన్. ఫస్ట్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటే ఏంటి? లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది బట్ అది నాకు f of a కి ఈక్వల్ అవ్వదు. f of a కి ఈక్వల్ అవ్వదు. డన్. నెక్స్ట్, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, f of a కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఈక్వల్ అవ్వదు ఒకటి. ఇంకొకటి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది, f of a ఇన్ఫైనైట్ కి పోతుంది, అది నీకు మిస్సింగ్ పాయింట్ డిస్కంటిన్యూటీ. డిస్కంటిన్యూటీ ఆఫ్ ఫస్ట్ కైండ్ అంటే LHL నాట్ ఈక్వల్ టు RHL. డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటే ఎనీ వన్ ఆఫ్ LHL ఆర్ RHL విల్ గో టు ఇన్ఫైనైట్. ఇవి మనకి టైప్స్. డిఫరెన్షియబిలిటీ, ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే కంటిన్యూటీ చెక్ చేస్తాం, కంటిన్యూటీ కూడా ఉంటే డిఫరెన్షియబిలిటీ చెక్ చేస్తాం. డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తామంటే LHD RHD చూస్తాం. LHD అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a మైనస్ f of x minus f of a by x minus a ఈక్వల్ టు RHD అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a plus f of x minus f of a by x minus a. ఇది సేమ్ LHD ఈక్వల్ టు RHD అయితే నాకు డిఫరెన్షియబిలిటీ ఉన్నట్టు. సూన్ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ లో ఒకసారి ఫార్ములాస్ చూద్దాం అన్ని అంతే. సూన్ ఐ విల్ డిస్కస్ అలాంగ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విత్ PYQ డిస్కస్ చేస్తా త్వరలో. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్. x power n, n into x power n minus 1, constant differentiation 0, e power x differentiation e power x, a power x differentiation a power x log a, log x differentiation 1 by x, sin x differentiation cos x. అన్ని ట్రిగోనోమెట్రీ డిఫరెన్షియేషన్ రావాలి. cos x differentiation minus sin x, tan x differentiation secant square x, cot x differentiation minus cos x square x, secant x differentiation secant x into tan x, cosec x differentiation minus cosec x into cot x. అన్ని డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రావాలమ్మా. డిఫరెన్షియేషన్ ఎందుకులే అనుకోవద్దు, డిఫరెన్షియేషన్ వస్తేనే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ వస్తుంది. డిఫరెన్షియేషన్ వస్తేనే సెకండ్ ఇయర్ లో ఇంటిగ్రేషన్ చేయగలము, నెక్స్ట్ ఏరియాస్ చేయగలము, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేయగలము. డిఫరెన్షియేషన్ వస్తే దీని తర్వాత 5 చాప్టర్లు డిపెండ్ అయి ఉంటాయి దీని మీద మీకు. sin inverse x differentiation 1 by root 1 minus x square, cos inverse x కూడా సేమ్ విత్ మైనస్, minus 1 by root 1 minus x square, tan inverse x 1 by 1 plus x square, cot inverse x minus 1 by 1 plus x square, secant inverse x 1 by x root x square minus 1, cosec inverse x minus 1 by x root x square minus 1. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కడెక్కడ వాడాలి? ఒక డెట్ కి డైరెక్ట్ గా డిఫరెన్షియేషన్ చేయలేమమ్మా. ఫస్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తాం ప్లస్, సెకండ్ లో డిఫరెన్షియేషన్ చేస్తాం ప్లస్, థర్డ్ లో డిఫరెన్షియేషన్ చేస్తాం. ఇంకోటి డిటర్మినెంట్ లో ఎడిషన్స్ లేదు, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది నేను యాడ్ చేస్తా అంటే చేయలేము. దీని డెట్ సపరేట్ గా కనుక్కోవాలి, ప్లస్ దీని డెట్ సపరేట్ గా కనుక్కోవాలి, ప్లస్ దీని డెట్ సపరేట్ గా కనుక్కోవాలి. లేదా క్వశ్చన్ ఫస్ట్ డెట్ కనుక్కొని తర్వాత డిఫరెన్షియేషన్ చేసినా పర్లేదు. నువ్వు విత్ ఇన్ ద రోస్ లోనే డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇది ఆర్డర్. అలా కాకుండా జస్ట్ 3/3 కదా, నువ్వు ఫస్ట్ డెట్ కనుక్కొని తర్వాత దానికి డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ లో మనకి ఇంటర్మీడియట్ లో ఉన్న అంత హ్యూజ్ సిలబస్ లేదమ్మా. ఇక్కడ ఉన్నవి ఏంటవి అంటే 2 కాన్సెప్ట్స్. ఒకటి ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, రెండు మాక్సిమా మినిమా. ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలు. ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఎలా చెప్తాము అంటే ఆ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేస్తాం. f' ఆఫ్ x ఎక్కడైతే గ్రేటర్ దాన్ 0 అక్కడ ఇంక్రీజింగ్ ఫంక్షన్,
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎక్కడైతే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ జీరోనో అక్కడ డిక్రీజింగ్ ఫంక్షన్. అంతే, ఈ ఫంక్షన్ నాకు ఇంటర్వెల్ లో ఇంక్రీజింగ్ ఏం చేస్తావు, డిఫరెన్షియేషన్ చేస్తావు. గ్రేటర్ దాన్ జీరో ఇంక్రీజింగ్, లెస్ దాన్ జీరో డిక్రీజింగ్. డన్. నెక్స్ట్ మాక్సిమా మినిమా చెప్పాలంటే నువ్వు ముందు క్రిటికల్ పాయింట్స్ చెప్పాలి. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటంటే నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, డిఫరెన్షియేషన్ చేస్తావు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మేక్ ఇట్ ఈక్వల్ టు జీరో వచ్చేవే క్రిటికల్ పాయింట్స్. క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఏ క్వశ్చన్ అయినా నువ్వు మాక్సిమా మినిమా, మాక్సిమం మినిమం, గ్లోబల్ మాక్సిమం గ్లోబల్ మినిమం, లోకల్ మాక్సిమం లోకల్ మినిమం, ఇందులో ఏది చెప్పాలన్నా ఫస్ట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి, ఈక్వల్ టు జీరో చేయాలి, క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. ఓకేనా. క్రిటికల్ పాయింట్స్ దగ్గర గ్రాఫ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెన్షియేషన్ చేశా, నాకు ఆల్ఫా బీటా అనే క్రిటికల్ పాయింట్స్ వచ్చాయి. ఓకేనా. ఈ ఆల్ఫా బీటా అనే సిచ్యువేషన్ ని బట్టి మాక్సిమానా మినిమానా అవుతాయి. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటాల్లో ఏది మాక్సిమా ఏది మినిమా చెప్పాలి. క్రిటికల్ పాయింట్సే అమ్మా నీకు మాక్సిమా మినిమా. ఏది మాక్సిమా ఏది మినిమా అని చెప్పాలి. ఎలా చెప్తాము అంటే ఒకటి ఎయిదర్ బై యూజింగ్ ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్, ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి చెప్తాము, ఆర్ ఎల్స్ బై యూజింగ్ సెకండ్ డెరివేటివ్ టెస్ట్. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ యూజ్ చేసి చెప్తాం. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏంటంటే క్రిటికల్ పాయింట్స్ దాకా చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, డిఫరెన్షియేట్ చేస్తా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఈక్వల్ టు జీరో పెడతా, క్రిటికల్ పాయింట్స్ ఆల్ఫా బీటా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 1 రావచ్చు అమ్మా. వచ్చిన దాన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. చెక్ చేస్తాం ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అని. ఆల్వేస్ ఇదే రావాలని లేదు, సిచ్యువేషన్ ని బట్టి మైనస్ ప్లస్ మైనస్ కూడా రావచ్చు. ఓకేనా. మాన్యువల్ గా చెక్ చేస్తాం ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అనేసి. చెక్ చేసిన తరువాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే గ్రాఫ్ ఎక్కడైతే పాజిటివ్ నుంచి నెగటివ్ కి వెళ్తుందో అది మాక్సిమా, గ్రాఫ్ ఎక్కడైతే నెగటివ్ నుంచి పాజిటివ్ కి వస్తుందో అది మినిమా. అంటే ఈ క్వశ్చన్ లో ఇది మాక్సిమా ఇది మినిమా. ఓకేనా. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ యూస్ చేసి అలా చెప్తాం. మాక్సిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే వచ్చేది మాక్సిమం, మినిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే వచ్చేది మినిమం. వాటినే గ్లోబల్ మాక్సిమం గ్లోబల్ మినిమం అంటారు, మాక్సిమం మినిమం అంటారు. ఓకే. నువ్వు ఫస్ట్ క్రిటికల్ పాయింట్స్ కనుక్కొని ఏది మాక్సిమానో ఏది మినిమానో డిసైడ్ చేస్తే మాక్సిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మాక్సిమం వస్తుంది, మినిమాని ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పెడితే మినిమం వస్తుంది. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఫస్ట్ అంతా సేమ్ ప్రొసీజర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తాం, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. సెకండ్ డెరివేటివ్ కదా, 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తాం. మధ్యలో ఈ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో జీరో చేస్తాం. సేమ్ క్రిటికల్ పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 వచ్చాయి అనుకుంటా, ఆ రెండింటిని తీసుకొచ్చి ఇందులో పెడతాం. ఎక్కడైతే గ్రేటర్ దాన్ జీరో ఇస్తుందో అది మినిమా, ఎక్కడైతే లెస్ దాన్ జీరో ఇస్తుందో అది మాక్సిమా. ఓకేనా. నాకు పాజిటివ్లు నెగిటివ్లు ఏ కన్ఫ్యూజన్ నాకు అర్థం కావట్లేదు అంటే యూ కెన్ గో ఫర్ దిస్ మెథడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మేక్ ఇట్ ఈక్వల్ టు జీరో, క్రిటికల్ పాయింట్స్ వస్తాయి. క్రిటికల్ పాయింట్స్ తీసుకొచ్చి డబుల్ డెరివేటివ్ లో పెడతావు. లెస్ దాన్ జీరో ఇచ్చేది మాక్సిమా, గ్రేటర్ దాన్ జీరో ఇచ్చేది మినిమా. ఇప్పుడు ఒక ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోమంటాడు. అలాంగ్ విత్ క్రిటికల్ పాయింట్స్ ఇచ్చిన ఇంటర్వెల్ లో ఉన్న వాల్యూస్ కూడా ఇందులో పెడతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ వారీస్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ a to b, క్లోజ్డ్ ఇంటర్వెల్ 5 to 10 ఇలా ఇచ్చాడు. ఆ వాల్యూస్ తో పాటు క్రిటికల్ పాయింట్స్ కూడా ఇందులో పెడతావు. హైయెస్ట్ వాల్యూ మాక్సిమం, లీస్ట్ వాల్యూ మినిమం. అదే అమ్మ, ఒకసారి చదవండి, యు విల్ గెట్ అన్ ఐడియా. ఫస్ట్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏంటి, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఏంటి. డన్. ఇక్కడ దాకా మనకి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్ లో రెండే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ మాక్సిమం మినిమం మనం నేర్చుకోవాల్సిన అంతే. నెక్స్ట్ జామెట్రీ. స్ట్రైట్ లైన్ ఫార్ములాస్ అయితే అమ్మ చాలా ఇంపార్టెంట్. జామెట్రీలో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, నేను కన్ఫ్యూజ్ చేయడు. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం, కొంచెం సింప్లిఫికేషన్ కొంచెం లెంతీ ఉంటుంది. ఫటాఫట్ సింప్లిఫికేషన్ చేస్తామా ఆన్సర్ వచ్చేస్తుంది. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) whole square plus y2 - y1 whole square. Section formula mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus n. Next centroid
ఫార్ములా x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. నెక్స్ట్ ఆర్ ఇన్ సెంటర్ ఫార్ములా ఇక్కడే రాస్తున్నా. ax1 plus bx2 plus cx3 by a plus b plus c. ay1 plus by2 plus cy3. ఇది ఇన్ సెంటర్. సర్కమ్ సెంటర్ ఎలా కనుక్కుంటాం గుర్తుంది, ఐపీలో చేసాం అదే మెథడ్. కానీ కొన్ని ట్రిక్స్ చెప్తా ఇక్కడ. సర్కమ్ సెంటర్ అంటే ఏం చేస్తాం, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేస్తాం. ఈక్వేట్ చేసుకుంటే ఎస్ పాయింట్ వస్తుంది, ఆ ఎస్ఏ సర్కమ్ సెంటర్. వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ ఎలా కనుక్కుంటాం, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఐపీలో ఏ మెథడ్ చేశారో అది. పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఆ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే వచ్చేదే నీకు ఆర్థో సెంటర్. అయితే చిన్న ట్రిక్స్ ఏంటంటే, నీకు గనక ఇచ్చిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిస్తే, రైట్ యాంగిల్ ఎక్కడైతే ఫామ్ అయిందో అది ఆర్థో సెంటర్. డన్. నెక్స్ట్, మిడ్ పాయింట్ ఆఫ్ ది హైపోటెన్యూస్ విల్ బి సర్కమ్ సెంటర్. ఇది ఒక క్లూ, చిన్న ట్రిక్ ఇచ్చింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చాము కొన్నిసార్లు క్వశ్చన్స్, అందుకే చెప్తున్నా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తెలిస్తే యూ కెన్ యూజ్ దిస్ ట్రిక్. నెక్స్ట్, centroid divides median in the ratio 2:1. Centroid divides orthocenter and circumcenter in the ratio 2:1. ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని తెలిస్తే సెంట్రాయిడ్, ఆర్థోసెంటర్, సర్కమ్సెంటర్, ఇన్ సెంటర్ నాలుగు కూడా ఒకటే పాయింట్. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 1/2 x1 y1 1 x2 y2 1 x3 y3 1. ఇది నేర్చుకోవచ్చు. లేదా x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 ఇదన్నా నేర్చుకోవచ్చు. 1 2 3 2 3 1 1 3 2 1 రాస్తాం. అదన్నా నేర్చుకోవచ్చు, ఇదన్నా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇచ్చిన 3 పాయింట్స్ కొలీనియర్ అయితే డెట్ 0. నెక్స్ట్, షిఫ్టింగ్ ఆరిజిన్ ని రెండు రకాలుగా మారుస్తాం. డిస్టెన్స్ మారుస్తాం, యాంగిల్ మారుస్తాం. డిస్టెన్స్ మారిస్తే ఫార్ములా క్యాపిటల్ X ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h, క్యాపిటల్ Y ఈక్వల్ టు స్మాల్ y మైనస్ k. Capital X, capital Y are the new coordinates. Small x, small y are the old coordinates. H, k is the new origin. Angle change చేస్తే నాకు ఈ టేబుల్ రావాలి. xy cos theta sin theta minus sin theta cos theta xy. ఇక్కడ నుంచి నాకు న్యూ పాయింట్స్ కావాలి. క్యాపిటల్ x cos theta plus y sin theta. క్యాపిటల్ Y minus x sin theta plus y cos theta. Small x, capital X cos theta minus y sin theta. Small y, capital X sin theta plus y cos theta. ఇక్కడ నుంచి రాస్తాం. లోకస్ అంటే ఏం లేదురా, ఫైండ్ ద లోకస్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్, ఎలిమినేట్ వేరియబుల్స్. ఏమన్నా కాన్స్టెంట్స్ ఇస్తే అవి ఎలిమినేట్ చేసి ఈక్వేషన్ రాస్తాము, అదే లోకస్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో ఈక్వేషన్ రాయడమే లోకస్ అమ్మ. స్లోప్ అంటే ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మేక్ చేసే యాంగిల్ ని స్లోప్ అంటాం. ఈ స్లోప్ కనుక్కోవడానికి మనకి ఏమేం ఫార్ములాస్ ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్, నీకు తీటా తెలుసు, స్లోప్ ని m తో డినోట్ చేస్తాం. నీకు తీటా తెలుసు, tan theta is my slope. ఒకవేళ నీకు ఈక్వేషన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ తెలుసు, y2 minus y1 by x2 minus x1 will be your slope. ఒకవేళ నీకు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ తెలుసు, ax plus b. ఈక్వేషన్ తెలిస్తే x plus by plus c equal to 0 అనే ఈక్వేషన్ తెలిస్తే minus x coefficient by y coefficient is slope. స్లోప్ కనుక్కోవడానికి ఇవి మనకి 3 ఫార్ములాలు. 2 lines are parallel, their slopes are equal. 2 lines are perpendicular, product of their slopes will give you -1. Straight line forms. Point slope form. నీకు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ తెలుసు, హ్యావింగ్ స్లోప్ m తెలుసు. ఈక్వేషన్ ఏమని రాసుకుంటాం, y minus y1 equal to m into x minus x1. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, y equal to mx plus c. 2 point form, y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. నెక్స్ట్, ఇంటర్సెప్ట్ ఫార్మ్, ఇది అక్కర్లేదమ్మా. ఇంటర్సెప్ట్ ఫార్మ్, x by a plus y by b equal to 1.
Normal form or else perpendicular form. X cos alpha plus y sin alpha equal to P. Last one, parametric form. X minus x1 by cos theta equal to y minus y1 by sin theta equal to R. General form of the straight line ax plus by plus c equal to 0. రెండు లైన్ల మధ్యలో యాంగిల్ కావాలంటే ఫస్ట్ ఆ రెండు లైన్లకి స్లోప్స్ కనుక్కుంటాం. ఏదో ఒకటి థీటా ఉంటే థీటా, పాసింగ్ త్రూ పాయింట్స్ ఉంటే దాని నుంచి, స్ట్రైట్ లైన్ ఉంటే స్ట్రైట్ లైన్ చూసి స్లోప్ చెప్తాము. స్లోప్ చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు రెండు లైన్ల మధ్యలో యాంగిల్ కావాలి. tan theta equal to m1 minus m2 by 1 plus m1 m2. ఇక్కడ నుంచే రాస్తామమ్మా. if two lines are parallel, their slopes are equal. If two lines are perpendicular, then product of their slopes will give you -1. Two lines are parallel, their slopes are equal. Two lines are perpendicular, product of their slopes will give you -1. Next, ఒక పాయింట్ ఎట్లా కట్ చేస్తుంది? ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేస్తాం. 2 పాయింట్స్ సేమ్ సైడ్ ఆపోజిట్ సైడ్. దీని మీద మస్తు సార్లు క్వశ్చన్ వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్ రాదు, ఏదో ఒక క్వశ్చన్ కాంబినేషన్ లో వస్తుంది. పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్ అన్నా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా ఒకటే ఫార్ములా. పాయింట్ తీసుకొచ్చి లైన్ లో పెడతాం. ax1 plus by1 plus c by under root of x coefficient whole square plus y coefficient whole square. పాయింట్ నుంచి లైన్ కి డిస్టెన్స్, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. నెక్స్ట్, ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఒక పాయింట్ ఇక్కడ ఉందమ్మా నీకు, x1 y1 అనే పాయింట్. ఇదేమో నీ స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి అంటే ఫార్ములా ఇది. ఇమేజ్ ఇది కావాలి అంటే ఫార్ములా ఇది. ఇమేజ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకేనా? 3 lines are concurrent, determinant equal to 0. యాంగిల్ బైసెక్టర్ మనకి డిలీటెడ్ అక్కర్లేదు. యాంగిల్ బైసెక్టర్ డిలీటెడ్ నాకు అక్కర్లేదు. నెక్స్ట్ వన్, ఇక లాస్ట్ వన్, వెక్టార్స్ అండ్ 3D. వెక్టార్స్ అండ్ 3D ఫార్ములాస్ చూస్తే మనం ఫస్ట్ ఇయర్ లో ఉన్న అన్ని ఫార్ములాస్ రివైజ్ చేసినట్టే. మనకి జనరల్ గా వెక్టార్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, 3D నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఒక్కసారి వాటికి రిలేటెడ్ థియరీ ఏంటో చూద్దాము. ఫస్ట్, టైప్స్ ఆఫ్ వెక్టార్. జీరో వెక్టార్ అనగానే ఏంటమ్మా? దాని మ్యాగ్నిట్యూడ్ 0. యూనిట్ వెక్టార్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1. ఫ్రీ వెక్టార్, స్టార్టింగ్ పాయింట్ డిసైడ్ అవ్వకపోతే ఫ్రీ వెక్టార్. లైక్, అన్లైక్ వెక్టార్స్. వెక్టార్స్ ఆర్ సెడ్ టు బి లైక్ when they have same direction, unlike opposite direction. Collinear or parallel, చాలా 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 ఇంపార్టెంట్. collinear or parallel. వీటన్నిటిలో నేను కొన్ని ఇంపార్టెంట్ రివైజ్ చేస్తా చూడండి. 2 vectors are collinear or else parallel అని ఇస్తే గుర్తుపెట్టుకోండమ్మా. 2 vectors collinear or parallel అని ఇస్తే నీకు కండిషన్ ఫస్ట్ వెక్టార్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఆఫ్ సెకండ్ వెక్టార్. ఇదొక కండిషన్ వాడుకోవచ్చు నువ్వు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్ ఉన్నాయి. OA ఈక్వల్ టు A1I A2J A3K, B1I B2J B3K. ఓకేనా? నువ్వు ఇలా రాసుకోవచ్చు, రెండు ప్రపోర్షన్ లో ఉన్నాయి అనేసి. ఇలా OA ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఆఫ్ OB, ఆర్ ఎల్స్ A1 by B1 ఈక్వల్ టు A2 by B2 ఈక్వల్ టు A3 by B3. ఇవి రెండు కండిషన్స్ అమ్మా. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ యూస్ చేస్తాం, ఏది కావాలంటే అది. నెక్స్ట్, 3 వెక్టార్స్ కోప్లేనార్ అని ఇస్తే, వెక్టార్స్ ఆర్ కోప్లేనార్, దెన్ వాటి డెట్ 0 అయిపోతుంది. వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని మనము వెక్టార్స్ అండ్ 3D ఎండ్ గేమ్ సిరీస్ లో ఒక వీడియో చేసాము, అక్కడ డిస్కస్ చేసాము. వన్స్ యూ కెన్ గో అండ్ వాచ్. ఇవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అన్నది. వెక్టార్స్ లో 100% ఎక్స్పెక్ట్ చేయగలిగే క్వశ్చన్ అమ్మా. ఎయిదర్ కొలీనియర్ ప్యారలల్ మీద లేదంటే కోప్లేనార్ మీద. సెక్షన్ ఫార్ములా.
సెంట్రాయిడ్, ఇన్ సెంటర్. ఇవి అక్కర్లేదు, సర్కమ్ సెంటర్, ఆఫ్ ది సెంటర్ అక్కర్లేదు. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ ని మల్టిప్లై చేస్తున్నామంటే అది ఎట్లా చేస్తున్నాం? డాటా, క్రాసా. ఆల్సో వీటి అప్లికేషన్స్ ఇంపార్టెంట్. డాట్ ప్రొడక్ట్ అంటే రెండు ఫార్ములాలు, నీకు వాటి మ్యాగ్నిట్యూడ్స్ తెలుసు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి, కాస్ థీటా. ఆర్ ఎల్స్ నీకు వెక్టార్స్ తెలుసు, దెన్ ఐ కోఎఫిషియంట్ ప్లస్ జే కోఎఫిషియంట్ ప్లస్ కే కోఎఫిషియంట్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే రాసుకుంటామమ్మా, కాస్ థీటా ఈక్వల్ టు ఏ డాట్ బి బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఏ డాట్ బి అంటే మళ్ళీ ఇది. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇదే. నెక్స్ట్, two vectors are perpendicular. Two vectors are perpendicular. Cos 90 0 అంటే a dot b equal to 0. If two vectors are perpendicular, then a dot b equal to 0. చాలా important application of dot product. Along with this, length of the projection చాలా important amma. Projection of a on b, a dot b, a vector into b cap. Projection of b on a, b vector into a cap. Cross product, రెండు ఫార్ములాస్. a cross b వేరు, b cross a వేరు, మైనస్ వస్తుంది b cross a రాయాలనుకుంటే. డిస్ట్రిబ్యూటివ్, ఏని మల్టిప్లై చేసుకోవచ్చు, a cross b ప్లస్ a cross a, c cross a రాయకూడదు. ఏ లెఫ్ట్ లో ఉంది, లెఫ్ట్ నుంచే రావాలి. ఓకేనా? కాన్స్టెంట్ ఏమైనా ఉంటే బయట పెట్టుకొని క్రాస్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్, ఎక్కడ యూజ్ చేస్తాం? ఏరియా ఆఫ్ ది పారలగ్రామ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి వెక్టార్ కనుక్కొని దాన్ని మ్యాగ్నిట్యూడ్ చేస్తాము. వేర్ ఏబి ఆర్ adjacents. Area of the quadrilateral when diagonals are given. When the diagonals are given, area of d1 cross d2. Adjacents are given a cross b. Unit vector perpendicular to both a and b. A కి b కి రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉన్న వెక్టార్ ఏమవుతుందంటే a క్రాస్ b. నానా AB పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే a డాట్ b ఈక్వల్ టు 0. ఇప్పుడు నాకు C అనే ఒక వెక్టార్ కావాలి, A కి B కి రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంది. దీని మీద క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చాయి. C అనే వెక్టార్ కావాలి, A కి B కి రెండిటికి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఏమని రాసుకుంటాం? a క్రాస్ b బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a క్రాస్ b. దాని ఏమన్నా ఉంటే అది మల్టిప్లై చేస్తాము. మ్యాగ్నిట్యూడ్, Lagrange's identity, which is nothing but the relation between dot product and cross product. A cross b whole square equal to magnitude of a square, magnitude of b square minus a dot b whole square. Triple products delete అంటారు. కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది ప్రాబ్లమ్స్ తొందర చేయడానికి. ట్రిపుల్ ప్రొడక్ట్ డిలీటెడ్, కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏ డాట్ బి క్రాస్ సి అంటే బి క్రాస్ సి చేసి దానికి ఏ డాట్ ప్రొడక్ట్ చేసే బదులు డైరెక్ట్ గా ఆ మూడింటికి డిటర్మినెంట్ కనుక్కోవచ్చు. ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ వెక్టార్, తర్వాత బి వెక్టార్, తర్వాత సి వెక్టార్, అలా ఏవైతే మూడు ఉన్నాయో ఆ మూడు ఆర్డర్ లో రాసుకోవాలమ్మా. ఓకేనా? R1 ఫస్ట్ వెక్టార్, R2 సెకండ్ వెక్టార్, R3 థర్డ్ వెక్టార్. దీని డెట్ కనుక్కుంటాం. ఇందాక అదే చెప్పింది, కోప్లేనార్ డెట్ 0 అన్నామే ఇక్కడ నుంచే. నెక్స్ట్ 3 వెక్టార్స్ ఆర్ కోప్లేనార్, అదే చెప్పింది. దట్ బాక్స్ అంటాం దీన్నే, బాక్స్ 0. 3 వెక్టార్స్ డిటర్మినెంట్ 0. నెక్స్ట్, ఇది మనకి ఇవి రావట్లేదు ఇప్పుడు క్వశ్చన్స్, ట్రిపుల్ ప్రొడక్ట్ రిలేటెడ్ కాబట్టి ఇవి లేవు. ఎంసెట్ లో వస్తాయి ఇవి మనకి. వాల్యూమ్ ఆఫ్ ది పారలోపైప్ బాక్స్ ఏబిసి, వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రాన్ 1/6 టైమ్స్ ఆఫ్ బాక్స్ ఏబిసి. ట్రిపుల్ ప్రొడక్ట్ ఏ డాట్ బి క్రాస్ సి ఉంటే డెట్ కనుక్కోమని చెప్పా. ఏ డాట్ బి క్రాస్ సి ఉంటే డెట్ కనుక్కోండి ఏబిసికి. అలా కాకుండా ఏ క్రాస్ బి క్రాస్ సి ఉంటే జనరల్ గా బి క్రాస్ సి చేసి దానికి ఏని క్రాస్ ప్రొడక్ట్ చేయొచ్చు. బట్ క్రాస్ ప్రొడక్ట్ అంటే కొంచెం లెంతీ. దానికి బదులు ఏం చేస్తామంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోనమ్మా. ఏ డాట్ సి ఇంటూ బి వెక్టార్, ఏ డాట్ బి ఇంటూ సి వెక్టార్, ఏ డాట్ సి ఇంటూ బి వెక్టార్ మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి వెక్టార్. వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్ ఆల్సో. ఇలా చేసినా అలా చేసినా సేమ్, ఇది కొంచెం టైం సేవ్ చేస్తుంది. ఇవి లేవమ్మా, మల్టిప్లికేషన్స్ మీదనే బాగా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, షార్టెస్ట్ డిస్టెన్స్ 100% డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇక 3D క్వశ్చన్ ఇది. షార్టెస్ట్ డిస్టెన్స్ నీకు ఇలా ఒక 2 లైన్లు ఇస్తాడు చూడండి అమ్మా. A1 A2 లాండానే ఇస్తాడు. లాండా ఏంటి మ్యామ్ అని అడగద్దు. లాండానే ఉంటది, మ్యూనే ఉంటది. ఓకేనా? లాండా పక్కన ఉన్నది B1, లాండా పక్కన ఉన్నది B2. దీస్ 2 ఆర్ డిఆర్స్ ఆఫ్ దోస్ లైన్స్. ఇదేమో పాసింగ్ త్రూ పాయింట్. ఇలా నువ్వు A1 B1 A2 B2 ఐడెంటిఫై చేసి
a2 minus a1 b1 b2 which is nothing but numerator కి మనం జనరల్ గా డెట్ గా అనుకుంటాం. a2 minus a1 వెక్టార్ ఇక్కడ రాస్తాం, b1 వెక్టార్ ఇక్కడ రాస్తాం, b2 వెక్టార్ ఇక్కడ రాస్తాం బై b1 క్రాస్ b2 మాగ్నిట్యూడ్. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుందమ్మా దీని మీద. షార్టెస్ట్ డిస్టెన్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ లో చాలా 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 క్వశ్చన్స్ వస్తాయి. ఫార్ములా వస్తే చాలు. ఫార్ములా ఏంటి? నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది a1 ఏది, a2 ఏది, b1 ఏది, b2 ఏది, అంతే. ఐడెంటిఫై చేసి అండ్ 100% నీకు ఈక్వేషన్స్ ఇలానే కనబడతాయి. ఐడెంటిఫై చేసి a2 minus a1 b1 b2 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b1 క్రాస్ b2. ఏదైనా నీకు ఇస్తే ఈక్వేషన్స్ ఇలా ఇస్తాడు, లేదంటే సిమెట్రిక్ ఫామ్ లో ఉంటుంది. x minus x1 by a1 x minus y minus y1 by a2 z minus z1 by a3. ఇది ఫస్ట్ ఈక్వేషన్ L1. x minus x2 by b1 y minus y2 by b2 z minus z2 by b3 ఈక్వేషన్ 2. ఇలా అయినా కనబడచ్చు నీకు. ఇలా కనబడ్డా ఒకటే అమ్మ. ఇక్కడ వచ్చేసరికి నీకు x1 y1 z1 అనేది పాసింగ్ త్రూ పాయింట్ a1, x2 y2 z2 అనేది పాసింగ్ త్రూ పాయింట్ a2. a1 a2 a3 are the drs of the first line, b1 b2 b3 are the drs of the second line. ఏదర్ ఇలా అన్నా కనబడుతుంది నీకు ఈక్వేషన్, ఇలా అన్నా కనబడుతుంది. ఎలా కనబడ్డా నువ్వు పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి? a1 a2. నాన్న a1 a2 b1 b2 అన్ని వెక్టార్స్ నీకు. a1 x1 y1 z1. ఇక్కడ నీకు x1 y1 z1 ఇస్తాడు. a1 అంటే ఒక ఎలిమెంట్ ఇవ్వడు. i ప్లస్ 2j ప్లస్ 3k అంటాడు. అంటే 1 2 3. అలా కాకుండా ఇలా అన్నా ఇవ్వచ్చు. x minus 1 y minus 2 z minus 3 అన్నట్టు అన్నా ఇవ్వచ్చు. ఐడెంటిఫై చేసి డైరెక్ట్ ఫార్ములాలో పెట్టడమే. లైన్స్ ఆర్ ప్యారలల్, ఇది ఫార్ములా. డన్. నెక్స్ట్ సీక్వెన్సెస్. నెక్స్ట్ అమ్మా 3D లోనే ఇంకొకటి, అది డైరెక్ట్ మెథడే చెప్పాలి మీకు. అదే ఇందాక చెప్పా కదా వెక్టార్స్ అండ్ 3D మనం ఎండ్ గేమ్ లో ఒక 7 hours సెషన్ చేసాము. అది ఒక్కసారి వాచ్ చేయండి. వీటి మీద ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ ఏంటి, ఎలా చేయాలని ఐడియా ఉంటుంది. ఇంకొకటి వీటి మీద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఇమేజ్ చాలా ఇంపార్టెంట్. వాటికి ఫార్ములాస్ ఏమీ ఉండవు, ఒక ప్రొసీజర్ లో సాల్వ్ చేస్తాం. బట్ వీటి మీద క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి 3D లో, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ ఫస్ట్ ప్రోగ్రెషన్స్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీకు లేదు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడడానికి ఎలా ఉంటుంది? a ప్లస్ b a ప్లస్ 2d అలా అలా రాసుకుంటూ పోతే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఇలా కనబడుతుంది. ఇందులో జనరల్ టర్మ్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d జనరల్ టర్మ్ కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ దోస్ టర్మ్స్, సమ్ ఆఫ్ n టర్మ్స్ n by 2 into 2a plus n minus 1 into d, లేదా n by 2 into first term plus last term which is nothing but this, first term plus last term. ఆ ఫార్ములా అన్న వాడచ్చు, ఈ ఫార్ములా అన్న వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ మూడే మూడు ఉంటాయి నాన్న ఏపీలో, బట్ మస్తు క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ 3 numbers are in AP then 2b equal to a plus c. ఇంతే. ఏపీలో మీరు నేర్చుకోవాల్సిన ఈ ఫార్ములాసే, కానీ చాలా క్వశ్చన్స్ వస్తాయి తెలుసా. సీక్వెన్స్ అండ్ సిరీస్ అనేది చాలా చాలా ఈజీ నాన్న, నీకు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే వీటి మీదనే క్వశ్చన్స్ ఇంకొచ్చేది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, వీటి మీద కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇలా ఉంటాయి టర్మ్స్. నెక్స్ట్ జనరల్ టర్మ్, సమ్ ఆఫ్ n టర్మ్స్, 3 టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ, వాటి మధ్యలో రిలేషన్ ఏంటి. వీటితో పాటు అర్థమెటిక్ మీన్ ఒకటి ఇంపార్టెంట్, తర్వాత చెప్తాం మీన్. డన్. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ త్వరగా సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఈ ప్రాపర్టీస్ మీద ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చేస్తాయి, ఇవి కొంచెం త్వరగా అవ్వడానికి. ఇవి లేకపోయినా ఆన్సర్స్ వస్తాయి, ఇవి ఉంటే త్వరగా వస్తాయి ఆన్సర్స్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూడడానికి ఎలా ఉంటాయి? ar స్క్వేర్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. జనరల్ టర్మ్ a ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. సమ్ ఆఫ్ n టర్మ్స్, చాలా ఫార్ములాస్ ఉంటాయి ఇక్కడ. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ a into r power n minus 1 by r minus 1 if r is greater than 1. a into 1 minus r power n by 1 minus r if r is less than 1. r into n if r is equal to 1. Done. ఇవి సమ్ ఆఫ్ n టర్మ్స్.
అలా కాకుండా జీపీలో మాత్రమే స్పెసిఫిక్ గా ఉన్న ఫార్ములా ఏంటి అంటే సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇన్ జీపీ A/1 - R. ఎప్పుడు పడితే అప్పుడు వాడలేవు ఇది. నువ్వు ఈ ఫార్ములా వాడాలి అంటే ఆర్ వాల్యూ షుడ్ బి బిట్వీన్ -1 and 1. ఆర్ వాల్యూ -1 మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా వాడతాం. అండ్ ప్రాబబిలిటీలో చాలా చాప్టర్స్ లో ఈ ఫార్ములా మీద క్వశ్చన్స్ చేస్తామమ్మా మనం. A/1 - R. నెక్స్ట్, ఇఫ్ 3 numbers are in GP, A, B, C అనే 3 నెంబర్లు జీపీలో ఉంటే ఆ మూడింటి మధ్యలో రిలేషన్ ఏంటంటే B² = AC. నెక్స్ట్, మీన్స్. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్. మనకి ప్రపంచంలో ఏదైనా ఒక 2 నెంబర్లు తీసుకుందాం, 2 పాజిటివ్ నెంబర్స్. ఈ 2 పాజిటివ్ నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే A+B/2. ఈ 2 పాజిటివ్ నెంబర్స్ కి జామెట్రిక్ మీన్ ఏమవుతుంది అంటే AB^1/2. ఓకే. నెక్స్ట్, ఒక 3 నెంబర్స్ తీసుకుంటా. ఈ 3 నెంబర్స్ కి అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే A+B+C/3. ఈ 3 నెంబర్స్ కి జామెట్రిక్ మీన్ ఏమవుతుందంటే AB^1/3. ఇలా 4 నెంబర్స్, 5 నెంబర్స్, 6 నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఎందుకు చెప్తున్నారు మ్యామ్ ఇది అంటే ఒక రిలేషన్ అమ్మా. అర్థమెటిక్ మీన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఇది ఒక ట్రిక్. ఈ ట్రిక్ మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా ఆ 2 పాజిటివ్ నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఇవి మీన్స్ మధ్యలో ఉన్న రిలేషన్. హార్మోనిక్ మీన్ అక్కర్లే మీకు ఇప్పుడు, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అక్కర్లే మీకు ఇప్పుడు. నెక్స్ట్, AGP, కాంబినేషన్ ఆఫ్ AP/GP. చూడడానికి ఎలిమెంట్స్ ఇలా ఉంటాయి. A+D × R, A+2D × R², A+3D × R³, A+n-1 × D, R⁻n-1. ఇలా ఉంటాయి మనకి. ఇందులో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా, S ఇన్ఫైనైట్ ఫార్ములా. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా. వీటితో పాటు సీక్వెన్స్ అండ్ సిరీస్ క్వశ్చన్స్ రైట్ చేయాలి అంటే కొన్ని జనరల్ ఫార్ములాస్ తెలియాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1/2. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ n × n+1 2n+1/6. సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ n² × n+1² 4. ఈ ఫార్ములాస్ కొంచెం వచ్చి ఉండాలి. దీంతో పాటు ఏపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్, జీపీలో సమ్ ఆఫ్ n టర్మ్స్ వస్తే సమేషన్ మీద క్వశ్చన్స్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లో మీకు ఉన్న కాన్సెప్ట్స్ ఇవి, ఉన్న ఫార్ములాస్ ఇవి. ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు షేర్ చేస్తాను. అలాంగ్ విత్ దిస్ మీకు ఇదే వీడియో డిస్క్రిప్షన్ లో ఫార్ములా షీట్ అనే ఒక పీడిఎఫ్ అవైలబుల్ ఉందమ్మా. అది మీరు ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. చాప్టర్ వైజ్ మీకు డీటెయిల్డ్ ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ వి, సెకండ్ ఇయర్ వి రెండు కూడా మీకు ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మీకు ఫార్ములా షీట్ అనేది ఒకటి ఉంటుంది. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ అనేది. వెయిట్. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. అది ఓపెన్ చేస్తే ఇట్లా మీకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఒక ఎక్సెల్ షీట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు చాప్టర్ వైజ్ గా అన్ని ఫార్ములాస్ అవైలబుల్ ఉన్నాయి. 3D అండ్ ప్లేన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, బేసిక్స్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ, ఇంకా సెకండ్ ఇయర్ చాప్టర్స్, ఫస్ట్ ఇయర్ చాప్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ కి సంబంధించిన ఫార్ములా షీట్ అవైలబుల్ ఉన్నాయి. ఇలా మీరు ఒక దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. యూ నీడ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ. మొబైల్ నెంబర్, ఓటీపీ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి షీట్ కి మీకు యాక్సెస్ వస్తుంది. ఓకే, ఈ ఫార్ములా షీట్ ఒక్కసారి రివైజ్ చేయండి ఎగ్జామ్ కి వెళ్లే ముందు. అలాంగ్ విత్ దట్ ఇప్పుడు క్లాస్ లో ఉన్న ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో. ఓకేనా? దట్స్ ఇట్ నానా, దట్స్ ఇట్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. బై బై.